లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ. మా అందరికీ నమస్కారం. ముందలా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకి, పిల్లలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. వాస్తవంగా ఈరోజు మిమ్మల్ని సెలబ్రేట్ చేసానికి, మీ అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేసానికి ఈ కార్యక్రమం పెడతాం జరుగుతుంది. ప్రభుత్వం ఆలోచన ఒకటే, పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు. ప్రైవేట్ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది. సెక్రటేరియట్లో కూర్చొని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం. దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం. నా ఆలోచన ఏంటంటే, గతంలో పెట్టాం, మధ్యలో తీయేస్తారు, మళ్ళీ తీసుకురావాలి, అట్లనే నేను ఆలోచించా. కానీ నేను ఎప్పుడైతే పాయకాపురంకి వెళ్ళి చెల్లితో కూర్చుని మాడుతూ ఉన్నాను, ఆమెతో భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది, నాకు అమ్మ నాన్న లేరు, మా అమ్మమ్మ నన్ను గత 10 సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది, మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది. ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్క జర్నీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఈరోజు మీరందరూ ఒక అచీవర్స్. మీ గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో, ఆ ముద్రని చెరిపేసిన వ్యక్తులు మీరు. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడున్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు. యు ఆర్ ఆల్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలో అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 10th, 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి. ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది, వీడు దారి తప్పినట్టున్నాడని 10thలో రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది, వీడు 11th, 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేశాను. దాని తర్వాత నేను కార్నింగ్ మెల్లన్కి వెళ్ళాను, అక్కడ నేను చదువుకున్నాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్లో 2 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి ఎంబీఏ చేశాను. అంటే ఆ 3 సంవత్సరాలు చాలా కీలకమైన 3 సంవత్సరాలు మన జీవితాలు. మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు. వాళ్ళు అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో, మీరు చూస్తే మీకోసం అనేక కార్యక్రమాలు చేశాం గడిచిన సంవత్సరాలు. మేడం గారి నాయకత్వంలో పుస్తకాల విషయాలు కానివ్వండి, మధ్యాహ్న భోజనం కానివ్వండి, ప్రిన్సిపల్స్ విషయంలో కానివ్వండి, ఇట్లా అనేక కార్యక్రమాలు మీకోసం చేశాం. అన్నీ చేశామని నేను అనట్లేదు, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ విద్య నాణ్యత లేకుండా పోయింది. నేను గడిచిన సంవత్సరంలో మీ అందరం కూర్చుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని సెట్ చేసుకుంటూ వచ్చాం. జూన్ మాసానికి రిఫార్మ్స్ అన్ని పూర్తి చేసి ఇంకొచ్చే 4 సంవత్సరాలు ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద శ్రద్ధ పెట్టాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జరిగింది. ఇదొక పవిత్రమైన కార్యక్రమం. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మేడం గారికి నేను ఎప్పుడు చెప్పా, చదువే కాదు వ్యాపారంలో కూడా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే బెటర్ అని నేను మేడం గారికి ఎప్పుడు చెప్పా. అనేక విషయాలు కూడా నేను అన్నా. దాని ఉదాహరణ మా ఇంట్లోనే, నాకన్నా వ్యాపారంలో బ్రహ్మని బెటర్, చదువులో కూడా నాకన్నా బెటర్. ఆమె కూడా స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేసిన 5 years నా జూనియర్ అయినా కూడా మార్క్స్లో చూస్తే నాకన్నా చాలా బెటర్. సో మీలో పట్టుదల ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది.
తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి, చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి. ప్రభుత్వం ఉంది, పిల్లల వెనకాల మేము నిలబడతాం. ఫీ రీంబర్స్మెంట్ ఉంది, పీజీ ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం. విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం, అది తీసుకొస్తాం. అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు, వెనకబడి ఉండకూడదు. నేను స్టాన్ఫర్డ్లో చదివినప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో ఎక్కడ కానీ మీ దగ్గర ఎంత డబ్బులున్నాయి, మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ నేను ఎక్కడ అడగరు. అప్లై చేసిన తర్వాత అప్లై చేస్తాం, దాని మాకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఇస్తారు. అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత అడుగుతారు, ఓకే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, స్కాలర్షిప్స్ ఇవ్వచ్చా, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వచ్చా, లోన్లు అరేంజ్ చేయొచ్చా, అట్లా వాళ్ళు అడుగుతారు. ఎట్లా మనం కూడా ప్రభుత్వంలో ఆ విధానం తీసుకురావాలి, డబ్బులు లేక పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేదే ప్రభుత్వం లక్ష్యం. గడిచిన కొన్ని సంవత్సరాలు విద్య ఒక రకంగా నడిచినా మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి సరైన దారులు పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వం నిర్ణయం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడున్న పిల్లలు నేను కోరేది ఒకటి, మీరు ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రుల త్యాగాలనే, అది మర్చిపోకూడదు. నంబర్ 1. రెండోది, చాలామంది అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, చాలా తేలికైంది, తల్లిదండ్రుల డబ్బుల్ని బాగా చదివిన వాళ్ళు చదువు తేలిగ్గా వస్తుంది అనుకోవచ్చు. కానీ మీరు చూస్తే నేను ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేశా, అంటే 40 సంవత్సరాల గెలవని నియోజకవర్గంలో పోటీ చేశా. కారణం ఏంటంటే కష్టపడాలి, స్ట్రగుల్ ఉండాలి, అప్పుడే పైకి రాగలుగుతాం. చాలామంది ఆశ్చర్యపోయారు, నేను విద్యాశాఖ మంత్రి అవ్వాలంటే చాలామంది ఆశ్చర్యపోయారు. చాలామంది వద్దని చెప్పారు నాకు. సంఘాలు ఉంటాయి, మీకు ఎందుకు ఈ గోల్ అంతా, మీరు మేనేజ్ చేయలేరు, పిల్లలు ఈ పేపర్స్ ఈ గోల్ ఎక్కువ ఉంటుంది మీకెందుకు, అందుకే నాకు కావాలి అని చెప్పా. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన, ఈసారి లేదు విద్యాశాఖ నేనే కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు అంత తేలిక ఏమి ఇవ్వరు, టార్గెట్స్ పెట్టి నాకు ఇచ్చారు ఆయన. అంటే ఉన్నత విద్యలో ఏం చేయాలి, ఇంటర్మీడియట్లో ఏం చేయాలి, స్కూల్ విద్యలో ఏం చేయాలి. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఎవరో కెరియర్ తీసుకుంటున్నారు కనుక మనం కూడా అదే కెరియర్ తీసుకోవాల్సిన ఆలోచన ఉండకూడదు. ఆల్టర్నేటివ్ మనం ఆలోచించాలి. ఈరోజు అందరం ఐటీ అనుకుంటేనే కరెక్ట్ కాదు. ఈరోజు అనేక అవకాశాలు వస్తున్నాయి. కొన్ని ఉదాహరణలు ఇస్తా. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉండే మాకు పొద్దున. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక కంపెనీ క్లియర్ అయింది, ఇంకో కంపెనీ నిన్న మీటింగ్ పెట్టుకున్నా. ఇది నెల్లూరు జిల్లాకు వస్తే ఇంకో కంపెనీ మనకి అనకాపల్లి జిల్లాకు వస్తుంది. అది నిన్న మీటింగ్ పెట్టుకుని నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ క్లియర్ అవుతుంది. ప్రకాశం జిల్లాకి రిలయన్స్ వాళ్ళు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మొదటి విడతలో కనిగిరిలోని 50 ప్రాజెక్టులు రాబోతున్నాయి. అంటే 25,000 మంది పనిచేయగలుగుతారు. అట్లా కొత్త సెక్టర్స్ వస్తున్నాయి. కొత్త సెక్టర్స్లో కూడా మీరు కూడా వాచ్ఫుల్గా ఉండి, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వచ్చింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, AIML ఉంది, మీకు ఇటు పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు, దాని ఫలాలు వస్తున్నాయి. మారుతున్న సెక్టర్స్ని మీరు గమనించి మనం కూడా ఒక కెరియర్ పాత్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం కూడా, జీవితం అనేది ఇట్స్ జర్నీ, ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్. చాలా మంది ఏమైపోయిందంటే, ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఇటు పక్క కూర్చున్న అందరం మేము మాట్లాడుకుంటాం రిజల్ట్స్ గురించి. రిజల్ట్స్ మీకు ఎట్లా తెలియజేయాలని దానిపైన మేము ఒక 2 గంటలు చర్చించాం. ఎందుకంటే వాట్సాప్ టెక్నాలజీ వచ్చింది, ఎలా తెలియజేయాలని. ఆ చర్చ జరిగినప్పుడు ఒక విషయం మా అందరిలో బయటకు వచ్చింది. ఏంటంటే ఇప్పుడు పిల్లలు మీరు చాలా సెన్సిటివ్ అయిపోయారు. అంటే ఒక్క సబ్జెక్ట్ ఏమైనా మార్కులు తప్పితే చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. ఏమవుతుంది జీవితంలో, ఎన్నో దెబ్బలు తింటాం మనందరం. జీవిత ప్రయాణాలు ఎన్నో ఎదురుగాలు ఉంటుంది, దెబ్బలు తగులుతాయి. మీరు అది మైండ్లో పెట్టుకొని ఒక లక్ష్యం పెట్టుకొని దానికోసం పనిచేయాలి తప్ప, ఈ చిన్న స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు అధైర్యపడతాం, ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్గా. దేవుడు అందరికీ ఒక పరీక్ష పెడతాడండి, ప్రతి కుటుంబానికి ఒక రకమైన పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఒక బాధ్యతతో
మిమ్మల్ని ముందలు ప్రోత్సహిస్తుంది. మీ ఏదైతే కళ్ళనో దానికి కట్టుబడి మేము కూడా ఉన్నాం, అన్ని రకాలుగా సహకరిస్తాం. నేను ఫీడ్బ్యాక్ చూశాను, చాలామంది అందరం కూడా ముందల తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మనం గౌరవిస్తాం. వాళ్ళ వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ప్రత్యేకంగా కొంతమంది ఉపాధ్యాయుల పేర్లు కూడా రాస్తాం. నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక్కడ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలని రాశారు, ఒకే ఒక్క చెల్లి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని రాశారు. ఎవరు? రాజేశ్వరి గారు. మీరు రాజేశ్వరి అమ్మ, థ్యాంక్ యూ. సో చెల్లి రాసింది ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని. ఇట్లా మీకు కళ్ళు ఉన్నప్పుడు కష్టపడాలి, ఆ ఓరియంటేషన్లో ఫోకస్ అవ్వాలి. ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు నా పైన కేసులు పెట్టదు తల్లి. ఇప్పటికి 23 కేసులు నాకు. కేసులు వద్దు ఇప్పుడు. మీరు పెడితే మళ్ళీ బండి సంజయంతో పోటీ పడాలి. ఆయనకి 109 కేసులు ఉన్నాయండి ఆయనకి. సో ఇంకా కేసులు పెట్టద్దు నా పైన. అని మీరందరూ ఏంటంటే ఒక కెరియర్ ఎంచుకున్నారు, ఒక డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ని మీరు సాధించాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం పైన. విల్ డూ దాట్. సజెషన్స్కి వచ్చేగల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక రోజులో అయ్యేది కాదు అది. ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలుగా ఇగ్నోర్ అయింది, కానీ ఒకే రోజు అన్ని చేస్తాం కూడా చెప్తాం కరెక్ట్ కాదు, కానీ చేయాలని తప్పనుంది. కార్యాచరణం పెట్టుకుని మేము చేస్తాం. యూనిఫామ్స్ ఒకటి నేను సర్ప్రైజ్ అయ్యా. అందరు చాలా మంది అన్నారు, ఒక కనీసం 6-7 అడిగినారు ఇంటర్లో యూనిఫామ్ ఇస్తే బాగుంటుందని కోరారు. అది మేము చర్చించాం, కానీ మేము అనుకున్నాం ఇది ట్రాన్సిషన్ కదా, మళ్ళీ కాలేజ్ కట్టుకు వెళ్తారు కదా, యూనిఫామ్లు అవసరమా అనుకున్నాం. దానిపైన గురించి కూడా మనం ఆడదాం. దాంట్లో ఎలాంటి డౌట్లు అవసరం అనిపిస్తే చేద్దాం కూడా, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్లా మీ ఫీడ్బ్యాక్ అంతా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది మిమ్మల్ని ఏదో వాల్ పైన రాసేదని కాదు. మీరు రాసిన ప్రతి ఫీడ్బ్యాక్ మేము సీరియస్గా తీసుకుంటాం. మన ప్రభుత్వం ఆలోచన ఒకటే, మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకుని మీ తర్వాత వచ్చే బ్యాచెస్కి మెరుగైన సదుపాయాలు ఎట్లా కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా కల్పించాలి. మర్చిపోయా, మీరు ఇంకో మాట కూడా రాశారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్. అది నేను చూశాను, మీరు అది రాశారు. డెఫినెట్లీ చేయాల్సిన బాధ్యత ఉంది, కానీ అది చాలా కఠినమైన పని, అంత తేలిగైన పని కాదు మాకు కూడా. ఎందుకంటే అలవాటు లేదు. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కానీ, హై స్కూల్ ప్లస్లో కానీ, ఇతర దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేస్తాం. బట్ ఆ బాధ్యత కూడా మా పైన ఉంది. అది సీరియస్గా మేము తీసుకుంటున్నాం ఫీడ్బ్యాక్ని. మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మన సమస్యలు ఏమున్నా మనం కూర్చుని మాట్లాడుకోవాలి, మీతో చర్చించాలి, తెలుసుకోవాలి, దాన్ని ఎట్లా పరిష్కరించాలనే బాధ్యత మా పైన ఉంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా కేబినెట్ మీటింగ్లో మాకు అదే చెప్పారు. అన్నీ మీకు అనుకుంటే ప్రమాదం, నిరంతరం మీరు నేర్చుకోవాలని పదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పారు. ఇది దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు చూస్తే మహిళలే పెద్ద ఎత్తున ఇక్కడ మంచి టాపర్స్గా ఉన్నారు. సో ఇది అన్ని రంగాల్లో మీరు ఇట్లనే వెళ్ళాలి, అన్ని రంగాల్లో మీరు ముందరికి వెళ్ళాలి. దేశంలో అద్భుతమైన అవకాశాలు ఈరోజు మనకు వస్తున్నాయి. జియోపొలిటికల్ రేస్లో భారతదేశం చాలా కీలకమైన పాత్ర వహించబోతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడున్న కొన్ని సూచనలు ఇస్తున్నా. ఫ్రీడమ్ అనేది డబుల్ ఎడ్జ్ స్వర్డ్. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరు కాలేజ్కి వెళ్తారు. ఫ్రీడమ్ అనేది అది ఎట్లా వినియోగించుకోవాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాన్సిషన్లో మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, డ్రగ్స్కి దూరంగా ఉండాలి. మీరు చూస్తే డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ తీసుకున్నాం. అది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, అంటే ఈ జూన్ నుంచి ఇంకా సీరియస్గా తీసుకుందాం అంటున్నాం. మీరు ఉడ్తా పంజాబ్ సినిమా చూసారు ఎవరన్నా? మీరందరూ చూడాలి, ఒక ఓటీటీ పైన ఉంది, చూడాలి. అంటే డ్రగ్స్ వల్ల ఎలా ఒక తరం నాశనం అవుతుందని, చాలా డేంజర్. సేమ్ థింగ్ గంజాయి విషయంలో కూడా ఏంటంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. గౌరవ హోంమంత్రి గారు అనిత గారి నాయకత్వంలో మేమందరం క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నాం. మేడం గారు కూడా దానిపైన చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సో డ్రగ్స్ విషయంలో కూడా మీరు చాలా సీరియస్గా ఉండాలి. రెండోది, జీవితాంతం కుటుంబానికి అండగా ఉండాలి. చదువుకున్నాం, ఉద్యోగాలు వచ్చేసినాయి, ఆ పని ఒత్తిడిలో మనం ఆలోచిస్తాం, వెళ్ళిపోతాం. నేను కూడా ఏంటంటే పని ఒత్తిడిలో అమ్మతో మాట్లాడాలనే విషయం కూడా మిస్ అయిపోతాం. నేను ఇప్పుడు అలారం పెట్టుకున్నాను నా ఫోన్లో,
లేదంటే దేవాంశతో మాడడం కూడా మర్చిపోతాం కొన్నిసార్లు. అలారం పెట్టుకుని నేను అది ఒక హ్యాబిట్గా చేసుకుంటున్నా. మనం ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే వాళ్ళ వల్ల వచ్చాం. కుటుంబాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అదేవిధంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలి మనందరం. ఏదో తప్పు జరుగుతుంటే ఇది నాకు ఎందుకులే అనే యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. మనం అందరం ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతాం, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎవరూ మాట్లాడం. మేము మంగళగిరిలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే బాబు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చేయాలని. ఒక 30 days ప్రోగ్రాం పెడితే 1000 టన్నుల చెత్త బయటకు వచ్చిందండి. ఒక మంగళగిరి కార్పొరేషన్లో 1000 టన్నుల చెత్త బయటకు వచ్చింది. ఆ చెత్త అక్కడ వేసేది మనమే కదా. భారతదేశంలో మనం చెత్త రోడ్డు పైన వేస్తాం, మనమే అమెరికా యూరోప్కి వెళ్తే చెత్త ఎక్కడేయం. సో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు సీరియస్గా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన కొంతమంది ఇక్కడ ఆంటర్ప్రినర్స్ అవ్వాలి, బిజినెస్ నేర్చుకోవాలి అని కోరారని కూడా మేడం గారు నాకు చెప్తాం జరిగింది లంచ్లో. మీరందరూ జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్గా కూడా ఆలోచించాలి. ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది, కానీ మీరు కూడా ఆలోచించాలి. అనేక ఐడియాస్ మీలో ఉన్నాయి, అది హార్నెస్ చేసే కెపాసిటీ కూడా మీలో ఉంటుంది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. విద్య అనేది కేవలం మార్కుల గురించిగా. యు ఆర్ టాపర్స్, నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ, యూ హ్యావ్ అచీవ్డ్. బట్ మనం మిస్ అయ్యేది ఏంటంటే క్యారెక్టర్, విలువలు, వాల్యూస్. ఇది మనం మర్చిపోకూడదు. ఇది కానీ ఒక్కసారి పోతే ఇంకా మన జీవితాంతం ఎవరు నమ్మరు. ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, డ్రీమ్ బిగ్ బట్ స్టే గ్రౌండెడ్. జీవితంలో మీరందరూ అద్భుతంగా సక్సెస్ సాధిస్తారు, నాకు ఎలాంటి డౌట్ లేదు. మీలో ఉన్న పట్టుదల నాకు అర్థమైంది. ఎంత పైకి ఎదిగినా అంత తగ్గి ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్డ్కి వెళ్తే అందరం దూరం పెట్టి ఎందుకు టీ షాప్కి వెళ్తున్నారు, వాస్తవాలు తెలుసుకోవాలి, కూర్చోవాలి, నేర్చుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. 75 సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడుతున్నారంటే ఇంకా మనందరం ఎట్లా చేయాలనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. సో డ్రీమ్ బిగ్, స్టే గ్రౌండెడ్. దేశం మీకోసం చేస్తూ ఉంది, చేస్తూనే ఉంటుంది. కానీ మీరు కూడా ప్రయోజకులుగా మారి దేశం కోసం కష్టపడాలి. స్ట్రాంగ్ స్టేట్స్, స్ట్రాంగ్ నేషన్. నేను అందుకే అంటాను ఎప్పుడు, రాష్ట్రంలో పోరాడదాం, బయటికి వెళ్ళినప్పుడు ఒకే వాయిస్, ఆంధ్ర ఫస్ట్. దేశంలో భిన్నప్రాయాలు ఉండొచ్చు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా ఫస్ట్. అందుకే మేము డావోస్కి వెళ్ళాం మొన్న జనవరిలో. తమిళనాడు నుంచి మంత్రులు వచ్చారు, తెలంగాణ నుంచి మంత్రులు వచ్చారు. కానీ అక్కడ మాట్లాడినప్పుడు మేమందరం ఒకటే దేశం గురించి మాట్లాడాం, వన్ వాయిస్. లోకల్గా మేము కొట్టుకుంటున్నాం, తమిళనాడు నుంచి కంపెనీలు పట్టుకురావాలని నా ప్రయత్నం, నాది. తెలంగాణకి ఎవరిని వెళ్తుంటే వాళ్ళని ఎట్లా మనం ఆకర్షించుకోవాలనేది పోరాడతాం. బట్ బయటికి వెళ్తే వన్ వాయిస్, దట్ ఈస్ ఇండియా ఫస్ట్. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ. మీరు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు. మీకు అందరికీ చాలా అద్భుతమైన ఆస్పిరేషన్స్ ఉంది. ఆ ఆస్పిరేషన్స్ని నర్చర్ చేసే బాధ్యత ఇక్కడ వేదిక మీద మేము అందరం తీసుకుంటాం, గైడ్ చేస్తాం, నర్చర్ చేస్తాం. కానీ మిమ్మల్ని అందరం చివరికి కోరేది ఒకటే, ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆఫ్ యూ షుడ్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. అది చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం మీ అందరితో కూర్చుంటాం. ఎందుకంటే నేను ఎప్పుడూ టాపర్ని కాదు, నేను ఓన్లీ ఫ్రెండ్స్ ఆఫ్ టాపర్ని. అసలు ఆశించడం కూడా ఆలోచన వచ్చేది కాదు. అందరు చదువుతుంటే బాగా చదువుతున్నారులే, మనం అంత సీన్ లేదనుకుని బ్యాక్ బెంచర్, అబ్సల్యూట్ లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు నేను. లిటరలీ లాస్ట్ బెంచ్ అది ఎప్పుడు. కానీ నిజంగానే దే రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ, యూ మేడ్ అస్ ప్రౌడ్. నన్ను ఒక మాట చెప్పాలంటే, ప్రభుత్వ విద్య పరువుని మీరందరూ కాపాడారు. ఈరోజు అందరూ డిస్కస్ చేస్తున్నారు, క్యాబినెట్ అయిన తర్వాత కూడా. క్యాబినెట్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా వచ్చి, ఈ మ్యాజిక్ జరిగింది ఈసారి, చాలా బాగా చేశారు, ఇంకా డ్రైవ్ చేద్దాం. కమిట్మెంట్ పెరిగింది ప్రజాప్రతినిధుల్లో, సక్సెస్ వచ్చేగల కమిట్మెంట్ పెరిగింది. మీ ఎగ్జామ్లు ఏమో నాకు ఎగ్జామ్ లాగా అనిపించింది.
మేడం అడగండి, వేదిక మీద అందరూ తెలుసు. ఏదో నాకు ఎగ్జామ్, దేవాంశ్ ఎగ్జామ్ రాసినా అంత టెన్షన్ పడేవాడు కాదేమో. మీ ఎగ్జామ్ అంటే నాకే టెన్షన్ లాగా ఉంది. ఎలా జరిగింది, ఎవ్రీడే మాట్లాడుకున్నాను ఏం జరిగింది, ఎక్కడ ఇష్యూస్ లేదు కదా, ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయా, చాలా సీరియస్గా తీసుకున్నాను. సో వీఆర్ వెరీ కమిటెడ్ టు దిస్ అండ్ రిఫార్మ్స్కి వీఆర్ కమిటెడ్ అండ్ సక్సెస్ బ్రీడ్ సక్సెస్. ఈరోజు ఒక సక్సెస్ వచ్చింది, మీరు చూడండి నెక్స్ట్ బ్యాచ్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు. సో సక్సెస్ విల్ బ్రీడ్ సక్సెస్. ఈ ఫస్ట్ సక్సెస్ కోసం ఈ ప్రభుత్వానికి 10 నెలలు పెట్టింది. బట్ ఒక తొలి అడుగు ఇది, తొలి అడుగు మాత్రం, ఇంకా చాలా చేయాల్సిన ఉంది. సో ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాట్లాడిస్తా. మీ దగ్గర నుంచి వినేదానికి ఉన్నాను నేను ఇక్కడ, మీ దగ్గర నుంచి, మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వినేదానికి ఉన్నాను. సో మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే, మీ ఎక్స్పీరియన్సెస్ ఉంటే దయచేసి మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు. నా పేరు బండి పావని. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కర్నూలులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ పూర్తి చేశాను. నాకు ఫస్ట్ ఇయర్ 461 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 470కి. ఇటీవల జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 986 మార్కులు వచ్చాయి 1000కి. స్టేట్ ఫస్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇందుకు మా అమ్మ, మా నాన్న నన్ను చాలా బాగా ప్రోత్సహించారు. మా సార్ వాళ్ళు కూడా చాలా బాగా సహకరించారు నేను ఇంత బాగా చదవడానికి. సార్, మీరు కూడా మాకు చాలా బాగా టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేశారు, అలాగే నోట్బుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా మా కాలేజ్లో మెయిన్స్ కోచింగ్ అనేది ఏమీ లేదు, కానీ మీరు రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశారు. అది మా జూనియర్ వాళ్ళకి లభించింది. మాకు ఆ అవకాశం లేకపోయినా అది మా జూనియర్ వాళ్ళకి లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీరు ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్యకరమైన పోషకాహారం తినాలనేసి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహించారు. దానికి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా సార్, లాస్ట్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, మాలాంటి పేద విద్యార్థులకు ప్రభుత్వం తమ సహాయంతో మరింత ప్రోత్సహిస్తే మేము మా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు. ఒక్క నిమిషం, సహాయం అన్నారు, చెప్పండి ఇంకా డీటెయిల్గా ఎక్స్పాండ్. ఫైనాన్షియల్గా సార్, అలాగే కాలేజెస్లో ఫ్రీగా సీట్స్ ఇవ్వడం, అలాగే కోచింగ్స్ కూడా ఫ్రీగా ఇప్పివ్వడం, అలాంటివి చేస్తే మేము కూడా ఇంకా బాగా చదివి ఉన్నత పొజిషన్స్లో ఉంటామని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, మరియు విద్యాశాఖ మంత్రి సార్ నారా లోకేష్ గారికి, మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్, నా పేరు యు స్మిత. మాది కర్నూలు జిల్లా గూడూరు మండలం. మా నాన్న పేరు యు ఆనంద్. మాది ఒక రైతు కుటుంబం. సార్, మా నాన్న ప్రైవేట్ కాలేజీలో చదివించేంత స్తోమత లేక నన్ను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్లోనే చదివించారు. ఫస్ట్ నుంచి 5th వరకు గవర్నమెంట్లోనే చదివాను, అండ్ 6th to ఇంటర్మీడియట్ వరకు కేజీబీవీలోనే చదివారు. నేను ఈ సంవత్సరం జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 1000కి 983 మార్కులు సాధించాను. దానికి ఎందుకు ఖచ్చితంగా ఈ విధంగా సాధించగలిగాను అంటే, అది మీరు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ కానీ, అండ్ అలాగే మీరు ప్రొవైడ్ చేసిన ఫ్యాకల్టీ, అంటే బుక్స్, నోట్బుక్స్ అండ్ మిడ్ డే మీల్స్ మీరు ప్రొవైడ్ చేసిన వీటి వల్ల మేము చాలా బాగా చదువుకోగలిగాము. సార్, మా జూనియర్స్ కూడా మీరు యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తామన్నారు, అలాగనే కోచింగ్ కూడా ఇప్పిస్తామన్నారు. మీరు మాకు ఈ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా లాంటి ఫైనాన్షియల్ స్టూడెంట్స్కి మీరు మంచి కాలేజీలలో ఫ్రీ సీట్ ఇప్పిస్తే కూడా మేము మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి స్టేజ్లో ఉంటాం సార్. అండ్ అలాగనే మా కేజీబీవీ కాలేజీలలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ లేవు సార్. మేము వేరే కాలేజీలకు వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. మీరు మాకు ల్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ అలానే మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ల్యాబ్స్ మీ జూనియర్స్కి చేస్తాం. మీరు ఎక్కువ గ్రాడ్యుయేట్ అయి వెళ్ళిపోతున్నారు, జూనియర్స్కి తప్పనిసరిగా చేస్తాం.
అది ఫోకస్డ్గా నేను చూసాను. పాయకాపురం వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను. ఇది సీరియస్గా తీసుకుంటాం. ఈ ఇయర్ నుంచి ల్యాబ్ సెట్ చేస్తాం. Thank you, Ma'am, good afternoon, sir. To all the dignitaries present over here, I am so glad to be here. My name is Reshma. I am from Vizag. I have secured 990 marks out of 1000 in BPC stream in APRJC Nimakuru. My father Jagadish is a worker in a types company and a mother housewife. They both contributed a lot for sake of me and my sister. I have a sister called Likita. She is studying 10th. They both worked a lot for us, sir. I am so honored to them all the time. I have studied in APRJC Nimakuri, sir. Being a residential, it's been very helpful to me because we have morning and evening hour studies. So that all the lecturers are available all the time and they do clarify our doubts without any hesitations at any cost of time, sir. And our secretaries are also provided NEET and IT coachings in our college. So we have used it efficiently and also attempted many exams. And my request is to give me a free seat in a NEET coaching center, so that I can clear my NEET in upcoming year and become a efficient doctor and serve the nation. Done. It will be done. ఆ నిమ్మకూరులో స్కూల్ పెట్టింది ఎవరు? అదేంటా ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి ప్రత్యేకంగా పెట్టాలన్న ఆలోచనతో ఆయన తీసుకొచ్చిన స్కూల్ అది. 14 నుంచి 19 వరకు సదుపాయాలు కూడా పెంచాం స్కూల్లో. చాలా ఫోకస్డ్గా చేశాం. సో మీరు కూడా రేపు డాక్టర్, ఐఎమ్ షూర్ యుల్ బి ఏ డాక్టర్. వన్స్ యూ బికమ్ అ డాక్టర్, యూ షుడ్ నాట్ ఫర్గెట్ ద స్కూల్ అండ్ యూ షుడ్ కమ్ బ్యాక్ అండ్ సర్వ్ and inspire the juniors to really dream big. Yeah? Sir, one more NEET request. coaching is my responsibility. Cheppama. Sir, I want to we need infrastructure development in our college, sir, and a dormitory for girls because it's not been good. Dormitory undi కానీ సదుపాయాలు సరిగా లేదు. Yes, sir. I'll take care of it. It's a priority for us. We are going to work first on residential schools this time and I'll set it up. Okay, thank you, sir. Thank you for your feedback. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు హరిణి. ముందుగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా నమస్కారాలు. ఇక్కడ ఉన్న మినిస్టర్స్ అందరికీ నా నమస్కారాలు. మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మైలవరం మండలం వెదిరిపడం గ్రామం సార్. మా నాన్నగారి పేరు గోపి, మా అమ్మగారి పేరు దేవి. మా నాన్న ఒక డైలీ లాబు సార్. మా నాన్నగారు కూలి పని చేస్తేనే మేము ఇంట్లో తినడానికి చదువుకోవడానికి సరిపోయేవి. మా అమ్మగారి వర్టిబ్రల్ కాలంలో L1 to L5 జాయింట్ సరిగిపోయి డిస్క్ ప్రాబ్లం వల్ల ఆమె ఎక్కువగా ఏ పని చేయలేరు, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయలేరు. సో అందుకు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మొత్తం చేసుకొని చదువుకోవడానికి వెళ్ళేదాన్ని సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. 10th క్లాస్లో ఉన్నప్పుడు పగలు పని చేసుకొని నైట్ కూర్చొని చదువుకునేదాన్ని సార్. ఏ విద్యార్థికైనా ఒక కోరిక ఉంటుంది సార్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత చిన్నప్పుడు తెలియదు కాబట్టి ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, గొప్పగా పెద్ద పెద్ద కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనిపించేది. కానీ మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అంత లేదు కాబట్టి మా నాన్నగారు నన్ను మైలవరంలో MBM గర్ల్స్ స్కూల్ ప్లస్లో గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ చేశారు సార్. నాకు ఫస్ట్ ఇయర్లో 440కి 427 మార్క్స్ వచ్చాయి అండ్ ఆల్సో సెకండ్ ఇయర్లో 1000కి 978 మార్క్స్ వచ్చాయి సార్. మన స్టేట్లో ఉన్న 294 హై స్కూల్ ప్లస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను అనే గర్వం అయితే లేదు, కానీ మా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొచ్చాను అనే ఆనందం నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్. ఇంటర్మీడియట్లో నాకు మంచి మార్క్స్ రావడానికి మా కాలేజ్ లెక్చరర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. ఫైనాన్షియల్గా కానీ బుక్స్ ప్రొవైడ్ చేయడము, అందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము చాలా హెల్ప్ చేశారు. మైలవరం ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు నాకు 10,000 రూపాయలు ఇచ్చారు సార్. ఫైనాన్షియల్గా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. దాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా కష్టపడి చదవాలి, అది కష్టం అనిపించిన ఇష్టపడి చదవాలి అంటూ ముందుకొచ్చాను. ఇక్కడికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నా జీవితంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారితో ఇలా మీట్ అవుతాను, సన్మానం జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చిన్నప్పుడు 2018లో నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక అక్క 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ సంపాదించి నాన్నగారి చేతుల మీదుగా, సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా
అవార్డు అందుకున్నారు. అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను సార్. డెఫినెట్గా నేను కూడా నా జీవితంలో ఇలాగే మంచి మార్క్స్ తెచ్చుకొని అవార్డు తెచ్చుకోవాలి అనుకున్నాను. కానీ నాకు మంచి అవకాశం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకునే అవకాశం వచ్చింది. ఫ్యూచర్లో డెఫినెట్గా నాన్నగారి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకుంటాను సార్. ఇంటర్మీడియట్లో మా టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఫైనల్గా నాకు ఒక డ్రీమ్ ఉంది సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు. కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే మాకు అంత స్తోమత లేదు సార్. సో మీరు కొంచెం గవర్నమెంట్ తరపున నాకు హెల్ప్ చేస్తే. ఐ వాంట్ టు బికమ్ ఎ గైనకాలజిస్ట్ సార్. మా అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లం, ఎమర్జెన్సీ, ఏ టైంలో ఎలా ఉంటారో తెలీదు. మా అమ్మని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా నేను డాక్టరే అవ్వాలి అనుకున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి గోల్ వెనుక ఒక రహస్యం ఉంటుంది. మా అమ్మగారిని చూసి నేను డెఫినెట్గా డాక్టరే అవ్వాలి, నా ఆక్యుపేషన్ డాక్టరే అవ్వాలి అనుకున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ తరపున, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి తరపున నాకు నీట్లో ఫ్రీ కోచింగ్ ఇప్పించండి సార్, లాంగ్ టర్మ్ కోచింగ్. నేను డెఫినెట్గా 1 year కోచింగ్ తీసుకొని ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీట్ తెచ్చుకునే డాక్టర్ అవుతాను, సమాజానికి సేవ చేస్తాను సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. This is the great and meritorious opportunity in my life. Thank you, sir. Jai. తప్పనిసరిగా చెల్లె బాధ్యత నేను తీసుకుంటున్నా. ఇద్దరు అడిగారు, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ పర్సనలీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ బాగా చదవాలి. థ్యాంక్ యూ. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి అలాగే అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్, నా పేరు తమ్మినేని చాతుర్య. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియంలో చదివాను సార్. నాకు మొదటి సంవత్సరంలో 500కి గాను 490 మార్కులు వచ్చాయి సార్. అండ్ సెకండ్ ఇయర్లో కూడా 500కి 490 మార్కులు వచ్చాయి సార్. సో టోటల్గా నా ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసి 1000కి 980 మార్కులు వచ్చాయి సార్. నాకు ఇంత ఉత్తీర్ణత రావడానికి ప్రధాన కారణం, నన్ను సపోర్ట్ చేసిందంటే మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అలాగే మార్పులు సార్. మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్ సప్లై చేయడం, అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి 12 నోట్బుక్స్ ని ప్రొవైడ్ చేయడం, అలాగే బ్యాగ్స్ ని ప్రొవైడ్ చేయడం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కేవలం స్కూల్ వరకే పరిమితమై ఉన్నదాన్ని కాలేజెస్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు నా తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మాకు చాలా హెల్ప్ అయింది సార్ ఆ స్కీమ్ అనేది. మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళం, మాకు ఫుడ్ విషయంలో కొంచెం సఫర్ ఉండేది. బట్ మీరు ఇది ఇలా కాలేజెస్లో కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉన్నది సార్. అలాగే మీరు సంకల్ప్ 2025 అనే ఒక ప్లాన్ని కూడా కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేశారు సార్. అండ్ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏబీసీ గ్రూప్స్గా డివైడ్ చేసి ఫ్రీ మెటీరియల్స్ని కూడా మీరు ప్రొవైడ్ చేశారు. వీటన్నిటి ద్వారా మన ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత అనేది గణనీయంగా పెరిగింది సార్. కేవలం పాస్ పర్సంటేజే పెరగడమే కాకుండా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదు అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా దానికి నిదర్శనం సార్. మేమందరం టాపర్స్గా నిలిచి ఈరోజు ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తక్కువ కాదు, కాలేజెస్ ఎందులోనూ తక్కువ కాదు అని మేము చెప్పగలుగుతాం సార్. అండ్ అలాగే సార్ మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ సార్. నాకు అమ్మ లేరు, మా నాన్న పేరు తమ్మినేని లక్ష్మీరెడ్డి. నేను మా నాన్న అలాగే మా జేజ మా జేనాన్న ఉంటాం సార్. వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద వయసు గలవారు సార్, 75-80 years ఉంటాయి వాళ్ళకి. మా నాన్నకి ఒక చిన్న చిల్లర కొట్టు ఉంటుంది సార్. అందులో నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ సార్. ఈ మధ్య వ్యాపారం కూడా చాలా తగ్గిపోయింది. అండ్ నేను 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. అండ్ అప్పుడు కూడా 91% అనేది నాకు మార్క్స్ వచ్చాయి. అండ్ స్కూల్ కూడా అదే కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజెస్లోనే చదివాను. అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి ఒక IAS ఆఫీసర్ అవ్వాలనేది నా ఎయిమ్ సార్. చిన్నప్పటి నుంచి ఉండేది. ఇన్ని కష్టాలున్నా ఒక సింగిల్ పేరెంట్ అయినా సరే మా నాన్న నన్ను ఎంతో ప్రోత్సహించారు సార్. ఆడపిల్లనైనా ఒక అమ్మలేని కూతురునైనా సరే మా నాన్న ఎంతో ధైర్యంగా ఉండి, ఆయన ఎంత సఫర్ అయినా నాకు ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు సార్. ఆయనే నా మొదటి స్ఫూర్తి కూడా సార్. మా నాన్నే నా మొదటి గురువు కూడా. మా నాన్న అంత స్ఫూర్తినిచ్చి ఈరోజు నన్ను సార్, మా నాన్న స్ఫూర్తితోనే ఈరోజు నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను. మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు సార్. ఆ కష్టానికి నేను ఫలితంగా ఒక IAS ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నా సార్. మా నాన్నకి ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి
హయ్యర్ స్టడీస్కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్. మా మా జీవనానికి వచ్చే పెన్షన్ అవి కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాటికే సరిపోతున్నాయి సార్. మా దగ్గర మనీ లేదు. అలాగే రిలేటివ్స్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్. ఒంటరిగా మేము ఇంత దూరం వచ్చాము. ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి నాకు ప్రభుత్వం నుంచి సహాయం ఖచ్చితంగా అవసరం సార్. దీనికి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అండ్ మీరు నాకు సహాయం చేస్తారని కూడా అనుకుంటున్నా సార్. నాకు IAS ప్లస్ BA ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీకు NTR ట్రస్ట్ అనేది మనకి గండిపేటలో ఉంది, మన ట్రస్ట్. అందులో నాకు ఒక ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నాకు చాలా సహాయంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా నేను IAS ఆఫీసర్ అవుతానని నాకు నమ్మకం ఉంది, మా నాన్నకు కూడా నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా అయ్యి మన రాష్ట్రంలోనే నేను సేవ చేయాలనుకుంటున్నా సార్. ఇప్పుడు మీలాంటి పెద్దలు వచ్చి నాలాంటి పేద విద్యార్థులకు సపోర్ట్ చేసి మేము ఒక మంచి స్థాయికి ఎదిగి మేము ఇంకో 100 మందికి సపోర్ట్ చేసి ఓవరాల్గా సొసైటీని డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున P4 స్కీమ్ అనేది లాంచ్ చేశారు. దాని యొక్క ఉద్దేశం కూడా పేదరికం అనేది రాష్ట్రంలో తొలగిపోవాలనేది. నా తెలిసి వి డిజర్వ్ సార్. మా కుటుంబం అనేది అన్ని విధాలుగా P4 స్కీమ్లో ఆ P4 స్కీమ్లో మా కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని ఆర్థికంగా కూడా ప్రోత్సహించినట్లయితే మాకు చాలా సహాయపడినట్టు ఉంటుంది సార్. ఖచ్చితంగా P4 స్కీమ్ అనేది రానున్న రోజుల్లో ఒక మిరాకిల్ సార్. ఒక మన రాష్ట్రంలో పేదరికం అనేది తొలగిపోవడానికి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. అసలు మిమ్మల్ని కలవడం నాకు ఏదో ఒక కళలాగా ఉంది సార్. ఎప్పుడు టీవీలో అలా చూసే వాళ్ళం, ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చూస్తుంటే చాలా పొద్దు నుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నా సార్. బట్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా? నేను, మా నాన్న, మా జేజ, మా జేన్నాన్న సార్. అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు? ఒక్కదానే కూతురు సార్. చిన్నగా ఉన్నప్పుడే మా మదర్ విడిపోయారు సార్. నో, యాక్చువల్లీ IAS కోచింగ్ మా దగ్గర ఉందని నాకు తెలియదు. వాస్తవంగా అది అమ్మ చూసుకుంటారు, నాకు ఐడియా కూడా లేదు. మన NTR ట్రస్ట్ చేస్తున్నాను. నాకు క్లాట్ ఉందని నాకు తెలుసమ్మా. నో, మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ మీకు వదిలేస్తాను. వేర్ ఎవర్ యూ వాంట్ టు స్టడీ వీ విల్ సపోర్ట్. అది మా రెస్పాన్సిబిలిటీ. ఓకేమా? థ్యాంక్ యూ. జై హింద్. నా పేరు వల్లెపు కుసుమ శ్రీలక్ష్మి కుమారి సార్. నేను ఫిజికల్లీ ఛాలెంజ్, నేను నుంచోలేకపోతున్నాను. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రులు గారికి, ఇతర అధికారులకి, ఇక్కడ సభాముఖ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం వస్తుంది అనుకోలేదు. నేను నా 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. నా ఇంటర్మీడియట్ కూడా NL VRGS సర్వీ నెమ్మకూరు, APRGS నెమ్మకూరు, తాతగారి కాలేజ్ సార్ లోకేష్ సార్ దత్త తీసుకుని నెమ్మకూరులోనే చదువుకోవటం నాకు చాలా అదృష్టకరంగా ఉంది. నా మొదటి సన్మానమే ఇది. అది మీ చేతుల మీద జరగడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. నా మొదటి విజయం మీతోనే ఆరంభం అవటం నాకు నిజంగా అసలు చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ 500కి 76% పాస్ మార్క్ వచ్చింది సార్. 76% గెయిన్ చేయగలిగాను. ఫ్యాకల్టీ లేదు, బుక్స్ కూడా ఉండేవి కాదు సార్. బుక్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేయలేదు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చినాక నేను 500కి 95% స్కోర్ చేయగలిగాను సార్. నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది సార్. మా కాలేజీలో కూడా అందరూ అంటే యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటారు. మీరు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల మా కాలేజీలో మమ్మల్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా తీర్చింది సార్. ఆ ప్రోగ్రామ్ మమ్మల్ని ఓన్లీ స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, గేమ్స్ కానీ అన్నిట్లలో ప్రోత్సహించింది సార్. మా మేడమ్స్ కానీ నన్ను చాలా ప్రోత్సహించారు సార్, నా తల్లిదండ్రులతో పాటు. దానివల్ల నేను క్యారమ్స్, షటిల్స్ కూడా నేర్చుకోగలిగాను. డిస్ట్రిక్ట్స్లోను మా కాలేజీలోను December 2nd పోలియో డే అలాగా జరిగినప్పుడు మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు. సర్టిఫికేట్స్ ఉన్నాయి, మెడల్స్ ఉన్నాయి. PV సింధు లాగా నాకు పారా ఒలింపిక్స్లో మన స్టేట్కి మెడల్స్ తీసుకొచ్చి గౌరవాన్ని, మన రాష్ట్ర గౌరవాన్ని పెంచాలనుకుంటున్నాను సార్. బుక్స్ మన గవర్నమెంట్ వచ్చినాకే మాకు బుక్స్ కానీ ఫ్యాకల్టీ కానీ బాగుంది సార్. రైటింగ్ బాగుంటుంది కానీ స్కోర్ చేయలేకపోతున్నాను, టైం ఉండట్లేదు, నేను స్లోగా రాస్తున్నానని. ఆ బుక్స్ ఇచ్చినాక మీరు నాకు చాలా ఉపయోగపడింది సార్. ఎర్లీ మార్నింగ్స్ కానీ అసలు టైం చూడకుండా చదువుకోవటం ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల సెకండ్ ఇయర్లో 95% తెచ్చుకోగలిగాను సార్. అంతా మన ప్రభుత్వం వల్లే. ఆ బుక్స్ చాలా నాకు ఉపయోగపడ్డాయి సార్. నోట్ బుక్స్ కానీ
మీ ఫ్యాకల్టీ కానీ నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఈ P4 స్కీమ్ కూడా చాలా ఉపయోగపడుతుంది సార్ పేదరికాన్ని నిర్మూలించడానికి. మేము ఇంట్లో ముగ్గురం సార్. మా తల్లిదండ్రులు గుత్తికొండ నుంచి గుంటూరుకు మైగ్రేట్ అయ్యాము సార్. నాన్నగారి పేరు వలుపు శివశంకర్, అమ్మగారు గౌరీ సార్. వాళ్ళు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటారు, అమ్మ ఊడుస్తారు స్వీపరు. ఇంకా వాళ్ళు ఆ పని చేసుకుంటూ మాకు ఇల్లు కూడా లేదు సార్, అపార్ట్మెంట్లోనే ఉంటున్నాము వాచ్మెన్గా. ఇంకా అక్కడే మా పేరెంట్స్ అందరూ అంటూ ఉంటారు, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మటుకు నన్ను దేంట్లో కూడా తక్కువ చేయలేదు సార్. చదువు నీకేం పర్వాలేదు, చదవాల్సిందే అనేసి చాలా ప్రోత్సహించారు ఇతరులందరూ ఉపాధ్యాయులతో పాటు. బయట వాళ్ళు ఎంతమంది ఏమన్నా కానీ నా దగ్గర తీసుకొచ్చేవాళ్ళు కాదు, నా స్టడీస్ మీద స్ట్రెస్ పడతానేమోనని. మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు సార్. కానీ ఇప్పుడు మా దగ్గర స్తోమత లేదని చెప్పడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని తెలియపరచట్లేదు ఆ కష్టాన్ని కూడా. అది చూస్తే నాకు ఇంకా చాలా బాధ వేస్తుంది సార్. నా హైయర్ స్టడీస్కి మీరు హెల్ప్ చేయగలరని, పారా ఒలింపిక్స్ మంచి కోచ్ని కొంచెం అపాయింట్ చేయగలరని కోరుకుంటూ, నేను కూడా హైదరాబాద్ కాలేజ్లోనే మీ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డ్రోన్ యాక్టివిటీస్ ఇవి నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి సార్. కంప్యూటర్ టెక్నాలజీ చాలా బాగుంది సార్. అవి మన స్టేట్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా కంప్యూటర్ రంగం ఎంచుకొని IAS అయ్యి మంచి అంటే నేను పడిన కష్టం నా తోటి వాళ్ళు అంటే PH కేటగిరీలో ఇప్పుడు నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానంటే సార్ నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పడ్డ కష్టం నా పోలియో వాళ్ళది వికలాంగులు పడకూడదని నా చేతగలిగిన సాయం నేను చేస్తూ మన స్టేట్కి సర్వీస్ చేస్తూ మీ గౌరవాన్ని, మన స్టేట్ రెస్పాన్సిబిలిటీ గౌరవాన్ని మొత్తం పెంచాలని ఆశిస్తూ ఈ సువర్ణ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్ సార్. నిమ్మకూరుకి ఎట్లా అమ్మా? సార్ నిమ్మకూరుకి వెళ్ళాలని ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నేను NGO స్కూల్ సార్, AMG, అక్కడ పోలియో వాళ్ళకి బాగా సపోర్ట్ ఉంటుంది సార్. అది ఫ్రీగానే చదువుకున్నాను. ఇంట్లో పరిస్థితుల వల్ల నేను ఎక్కువ ఫ్రీగా నా బర్త్డే పేరెంట్స్కి ఉండకూడదు అనుకున్నాను సార్. నా ఫస్ట్ థింగ్ స్కూల్లో చదువుతూ ఉంటారు కదా సార్. అయితే స్కూల్లో ప్రైవేట్ కాలేజీలో చదివే సంస్థ నాకు లేదు సార్. లేకపోతే స్కూల్లో చదివే వాళ్ళే ఉపాధ్యాయులు గారే అమ్మాయికి ఫోన్ చేసి ఇటు సంగతమ్మా పలానా APRGCలో మీరు అప్లికేషన్ పెట్టుకోండి, ఆన్లైన్లో పెట్టుకోవాలి కదా సార్, అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోండి, ఆ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్లో పాస్ అయితే కౌన్సిలింగ్ వచ్చింది, ఆ కౌన్సిలింగ్లో ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు సార్. మీకు ఎవరు చెప్పారు అట్లా రాయచ్చని? అంటే స్కూల్లో పాఠాలు స్కూల్లో చెప్పారు. సారే అప్లికేషన్ ఫిల్అప్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు సార్. మా పేరెంట్స్ తో పాటు నా టీచర్స్, గురువులందరూ చాలా హెల్ప్ చేశారు. ఎలాగో టెస్ట్ రాశాను, పాస్ అయ్యాను, మంచి స్కోర్ చేశాను. నిమ్మకూరులోనే నాకు సీట్ రావటం ఇంకా చాలా గౌరవంగా ఉంది సార్. అనుకోలేదు నిమ్మకూరులోనే వస్తుంది, దూరం వస్తే తాడిపూడే ఉంది సార్ మళ్ళీ గర్ల్స్కి. అంత దూరం మళ్ళీ నేను ఫేస్ చేయలేనేమో, నా ప్రాబ్లం మళ్ళీ ఇంకెన్ని ఫేస్ చేయాలో అని చాలా కుంగిపోయాను. కానీ బై గాడ్ బ్లెస్ నాకు నిమ్మకూరులోనే వచ్చింది. నిమ్మకూరు ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి సార్. ఫస్ట్ ఇయర్లో ఇబ్బంది పడ్డాను, కానీ సెకండ్ ఇయర్ మన ప్రభుత్వం వచ్చి నాకు చాలా ప్రతి దాంట్లోనూ ఇంప్లిమెంట్ చాలా బాగుంది సార్. నేను ఇంత స్కోర్ చేయగలిగాను, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చానంటే ప్రభుత్వం వల్లే సార్. అసలు హ్యాండ్ రైటింగ్ ఒకటి నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది సార్. అసలు థ్యాంక్ యూ సార్. వీ విల్ సపోర్ట్ యూ, దాంట్లో డౌట్ వద్దు మేడం గారికి, ఎందుకంటే మీరు అందరు కూడా ఫిల్అప్ చేసి నాకు ఇచ్చారు. వీ విల్ టేక్ ఇట్ అప్ పర్సనలీ. మిమ్మల్ని అందరినీ మేము ఒక కెరియర్ గైడెన్స్ విషయంలో విల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ. థ్యాంక్ యూ మా. జై హింద్. వెళ్ళి ఎవరిని మాడతారా? A very good afternoon to our Honorable Education Minister Sri Nara Lokesh Garu and all the other dignitaries on the dais. Myself T. Tanuja, a glorious student of APMS Garbham, Vijayanagaram district. I am here to talk about my success story to all of you. AP Model School Garbham, sir. I owe a biggest part of my success to my college and my faculty, sir. I am a student of APMS Garbham since 2018. I am joined there in my 6th class, sir. I am really proud of my school because I am seeing it from 7 years and I am seeing its success from 7 years. Really, it's in highest position in our Vijayanagaram district, sir.
In the year 2018, when I was entered into 6th class, I was approached many private schools to join, but I rejected and I chose AP Model School as a choice. That's the better decision that I make in my life, sir. I'm ignited by my teachers, my parents, and all the faculty in a very different ways that leads to my success till this position, this to this, sir. I'm thankful to CM, sir, Deputy CM, and Education Minister, sir, in lot of ways. And I'm here. I didn't expect that I'll get a state topper అన్న ఒక బిరుదు నాకు నా లైఫ్లో వస్తుందని నేను అనుకోలేదు సార్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. అది ఆ ప్రౌడ్ మూమెంట్ నేను నా పేరెంట్స్కి ఇచ్చాను ఈరోజు. ఎక్కడున్నారు? నమస్కారం గారు. నమస్కారం. నేను 6th క్లాస్లో మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు మండల్ ఫస్ట్ వచ్చాను సార్. అప్పుడు మన టీడీపీ ప్రభుత్వమే ఉంది. లాస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 440కి 433 వచ్చాయి. ఇప్పుడు 1000కి 987 వచ్చాయి సార్. ఐ థింక్ మన ప్రభుత్వం నాకు సక్సెస్ని తెస్తుంది. అప్పుడు కూడా నేను మండల్కి ఫస్ట్ వచ్చాను, ఇప్పుడు రాష్ట్రానికి ఫస్ట్ వచ్చాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ దిస్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ నోట్బుక్స్, బ్యాగ్స్, especially midday meals for intermediate students, sir. Because I'm middle class student, I know what's the problems, the financial problems I'm facing in my family. It's very useful for students like me who came from educationally and economically backward areas, sir. We're really blessed to have this, sir. Thank you very much. I proudly say that I'm a student of APMS Garbham. I promise my school that I definitely give a good name in future and now also. Sir, as a BPC student, I want to do medicine. But now, ఒక బైపీసీ స్టూడెంట్గా నాకు మెడిసిన్ చేయాలని ఒక కళ సార్. ఐ వాంట్ టు బికమ్ అ సివిల్ సర్వెంట్. నాకు సర్వ్ చేయడం చాలా ఇష్టం. ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్ ఫర్ సర్వీస్. నేను ఫిక్స్ అయ్యాను, నేను ఎలాగైనా నా లైఫ్ సర్వీస్ కోసమే ఇవ్వాలి. బట్ ఇంట్లో ఆ ఫైనాన్షియల్ ఆ స్టేటస్ లేదు. గవర్నమెంట్ నాకు తప్పకుండా ప్రొవైడ్ చేస్తుందని తెలుసు. నేను ఆశిస్తున్నాను నాకు గవర్నమెంట్ తప్పకుండా ఫేవర్ చేస్తుంది. నేను అది తీసుకొని నేను యూటిలైజ్ చేసి కన్ఫామ్గా ఏదో ఒక రోజు మళ్ళీ నేను సీఎం సార్తోనే మళ్ళీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తాను. ఇప్పుడు అర్జెంటుగా బాబు గారు ఫోన్ చేసి రమ్మని చెప్పాలి ఇక్కడికి. నాన్నగారి పేరు సూర్యనారాయణ, అమ్మ పేరు ఆదిలక్ష్మి. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం సార్ మాది. నార్మల్గా రైతులంటే అంత పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. నాన్నగారిని ఇప్పుడు మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే దట్స్ ఎ ప్రౌడ్ఫుల్ మూమెంట్ ఫర్ మీ. ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ నో వర్డ్స్. ఇందాక కూడా ఏడుపు వచ్చేసింది, ఎందుకో తెలీదు. అందరూ ఫోన్ చేసి మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందంట కదా. నిజంగా తెలీదు అంటే సర్పంచ్ ఇంకా ఎక్కువ ఎంపీపీ సార్ గట్ట వచ్చి మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందట కదా, చాలా చాలా గొప్పది అని అంటే డాడీ ఇంటికి వచ్చి ఇలాగ అన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఇది చాలా అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ సార్, బికాస్ ఐఎమ్ మేకింగ్ మై పేరెంట్స్ ప్రౌడ్. దట్స్ ఇనఫ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. అండ్ ఐఎమ్ అర్జింగ్ అవర్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ మీ అ ఫ్రీ సీట్ అండ్ నీట్ కోచింగ్ సార్, ప్లీజ్. అండ్ ఐ నో ద గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ సపోర్ట్. క్లియర్గా చెప్పేస్తుంది. చెప్పాను కదా సార్, మన గవర్నమెంట్ నాకు ఒక అంటే అప్పుడు అది నా నమ్మకం, నాకు అనిపిస్తుంది. అప్పుడు నేను మండల్ ఫస్ట్ వచ్చాను, ఇప్పుడు స్టేట్ ఫస్ట్. సో నీట్ లో ఫస్ట్ వస్తారు. ఏమో గుడ్. ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది నీట్ లో ఆల్రెడీ. మీ మధ్యలో నుంచి మంచి పోటీ ఉంది. గుడ్, వీ విల్ సపోర్ట్ అమ్మా, నో సెకండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. I'll definitely serve our state. నేను ఈరోజు చెప్పాను, మీకు ఏదో ఒక రోజు చేసి చూపిస్తాను. కన్ఫర్మ్ గా మీరు నువ్వు ఆ రోజు చెప్పావు, ఈరోజు చేసి చూపించావు, వెరీ గుడ్ అమ్మా అంటారు. చూడండి, మేక్ us proud. I'll make you proud and I'll make our state proud, sir. Proud and the nation. Thank you very much. Thank you for giving me this great opportunity. ఏంటి అబ్బాయిలు ఎవరో మాట్లాడలేదు, చాలా క్వైట్ గా ఉన్నారేంట్రా?
అసలు ఉండేదే తక్కువ సంఖ్య మనం, ఎవరు మాట్లాడలా. ముందుగా గౌరవనీయులైన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, నా పేరు ఎం విజయ్ కుమార్. నేను గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ విశాఖపట్నంలోని ఈటీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్స్ని పర్సూ చేసుకున్నాను. మొన్న జరిగిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో అవుట్ ఆఫ్ 1979 మార్క్స్ నేను సెక్యూర్ చేసుకోగలిగాను సార్. ఈరోజు అసలు నాకు నమ్మాలా ఇప్పటికీ వద్దా అన్న దాంట్లో ఉన్న డ్రీమ్ లేకపోతే ఏంటని చాలా హ్యాపీగా ఉన్నాం అందరూ. నేనే కాదు, నా పేరెంట్స్ కానీ, కాలేజ్ నుంచి లెక్చరర్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇంకోటి ఏంటంటే నాకు ఈరోజు గవర్నమెంట్కి నాకు ఉన్న ఒక అనుబంధం ఉంది, మిగతా వాళ్ళకేమో కానీ దాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. నేను 5th వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను సార్. సో నాకు ఫాదర్ లేరు, మదరు అమ్మమ్మ వాళ్ళ దగ్గర, పెద్దమ్మ వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ అప్పటి వరకు చదువుకోగలిగాను. అంటే ఫీజు కట్టుకోవడానికి అవ్వలేదు 5th వరకు తర్వాత. సో కట్టడానికి వీలు లేనప్పుడు ఎందుకమ్మా వస్తారు ప్రైవేట్ కాలేజ్కి అని కొంచెం లేట్ అవ్వడం వల్ల నాకు అన్నారు. ఆ రోజు నాకు అది మైండ్లో ఉంది సార్. అప్పటి నుంచి నేను డిసైడ్ చేసుకున్నాను సార్. 6th నుంచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోయాను. మా మదర్ వాళ్ళతో మాట్లాడి, పెద్దమ్మ ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్ చేసేవారు, అమ్మమ్మ వాళ్ళే పెంచారు. 6th నుంచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోయాను సార్. అప్పటి నుంచి నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను, చదివితే గవర్నమెంట్ స్కూల్ చేస్తే గవర్నమెంట్ జాబ్, లేకపోతే మాత్రం ఇంకా నేను అసలు ప్రైవేట్ దానికి వెళ్ళలేదు. 6th నుంచి గవర్నమెంట్ స్కూల్లో సెకండ్ వచ్చింది సార్ స్కూల్కి. వాళ్ళు చదివిస్తానన్నారు. కాకపోతే నేను ఏంటంటే టెక్నికల్ సైడ్ వెళ్తే ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా ఉంటుందని అన్నీ ఆలోచించాను. డిప్లొమా చేద్దాం అనుకున్నాను కానీ మ్యాథ్స్ కూడా కొంచెం డల్, అంటే మనకున్న రిసోర్సెస్ వల్ల అప్పుడు చేయడం పోవడం వల్ల టెక్నికల్గా బాగుంటుందని ఐటీఐకి వెళ్ళాను సార్. అది గవర్నమెంట్ ఓల్డ్ ఐటీఐ విశాఖపట్నం సార్. అది అయిపోయిన తర్వాత రైల్వే అప్రెంటిస్ చేశాను సార్. సీట్ వచ్చింది మెరిట్ ద్వారా. నెక్స్ట్ సింగిల్ పేరెంట్కి, అంటే ఎకనామికల్గా వీకర్ సెక్షన్కే కాకుండా ఒక ఫీమేల్ లీడ్ చేస్తున్న ఫ్యామిలీలో ఎలాగా హెల్ప్ అవుతుంది, ఎంత హెల్ప్ అవుతుంది, ఎకనామికల్ వీకర్ సెక్షనే కాకుండా సింగిల్ పేరెంట్స్ కూడా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అది మెయిన్ పాయింట్. సో గవర్నమెంట్కి నేను రుణపడి ఉంటాను. ఆ మాట అన్నారు అంటే నాకు ఇప్పుడు డ్రీమ్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వల్ల పబ్లిక్ సర్వీస్, ప్రైవేట్లో మనకు అది రాదు, రిటైర్ సర్వీస్ ఎన్రోల్ చేశారంటారు. అది చేస్తూ మా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్గా ఆ ఏజ్ వచ్చేటప్పటికి ఒక 50-60 ఉన్నప్పటికి వాళ్ళకి రాదు. ఎందుకంటే ఇప్పుడు నేను జాబ్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు నువ్వు చదువుకో బాగా, మేము ఏదో ఒకటి చేస్తాం, నువ్వు జాబ్ చేసి ఇచ్చేస్తూ అప్పుడు ఇచ్చేస్తూ మాకందరికీ చూసుకుందు కానీ అని చెప్పి ఎంకరేజ్ చేశారు సార్. సో ఇప్పటికీ నాకు ఆ తర్వాత ఏమైందంటే ఖాళీగా ఉంది, నాది రైల్వే అప్రెంటిస్ తర్వాత ఉండడం ఎందుకు ఖాళీగాని వొకేషనల్లో జాయిన్ అయ్యాను సార్. అప్పటికి నాకు ఏజ్ 24 సార్. అంటే ఇవన్నీ మధ్య మధ్యలో గ్యాప్స్ రావడం, తర్వాత ఏం చేయాలో ఫైనాన్షియల్ బిబి అయినా అప్పటికి ఇంకా ఆగకుండా 24కి వచ్చి రావడం, 24 అయిపోయింది, ఇంటర్మీడియట్ ఇస్తారో లేదో. జనరల్ అయితే ఇంకా నాకు ఇది ఉండదు, నేను వెళ్ళిన దానికి కూడా. సో అప్పుడు కాలేజ్కి వెళ్ళి మాట్లాడడం, అక్కడ నాకు లేదమ్మా ప్రాబ్లం లేదు ఒకసారి కనుక్కుంటాం మేమని ఇచ్చేయడం, వాళ్ళు అడ్మిషన్ తీసుకొని సార్స్ అందరూ ఇచ్చేయడం, మళ్ళీ ఎలక్ట్రికల్ కాబట్టి సేమ్ అందులోనే జాయిన్ అవ్వడం, బాగా సపోర్ట్ చేశారు సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఏజ్ అనేది మ్యాటర్ కాదు, ఎకనామికల్గా వీకర్ అనేది కూడా సక్సెస్కి మ్యాటర్ కాదు. ఆ ఒక్క పాయింట్ కూడా నన్ను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఒకవేళ మధ్యలో ఆగిపోయినా సరే మ్యారేజెస్ వల్ల చాలా మంది అయిపోతున్నారు సార్. మళ్ళీ కంటిన్యూ చేసి నేను ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి, వాళ్ళు తీసుకోవాలి, నేను కాకపోయినా పర్లేదు, వాళ్ళు చేయగలరు, దాన్ని కంటిన్యూ చేయాలని నేను అందరికీ చెప్తున్నాను సార్ ఎవరైనా ఉంటే. నెక్స్ట్ ఇప్పుడు నా తరపు నుంచి నాకు రిక్వెస్ట్ ఏంటంటే సార్, 3E డిప్లొమా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ యూజ్ అవుతుంది సార్. రైల్వే జాబ్స్ కూడా ఉంటుంది. అలాగే నేను ఆల్రెడీ రైల్వే అప్రెంటిస్ గ్రూప్ డి నోటిఫికేషన్ పడింది. సో గ్రూప్స్కి కూడా మనకి, ఎందుకంటే సార్ గవర్నమెంట్లో చదువుతున్నాం కానీ మాలాంటి ఇంత మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా చిన్న చిన్న జాబ్స్కి పరిమితం అయిపోతున్నారు. ల్యాక్ ఆఫ్ కాంపిటేటివ్ స్కిల్స్, కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ పోనీ ఎలాగైనా ఇంప్రూవ్ చేసుకుంటాం. ఆ ల్యాక్ ఆఫ్ కాంపిటేటివ్ స్కిల్స్ వల్ల మెయిన్ గవర్నమెంట్ జాబ్ పట్టలేకపోతున్నాం సార్. అదొక్కటి కోచింగ్ ఏమైనా అంటే గవర్నమెంట్ మీరు ఇందాక ఆల్రెడీ అన్నారు అదంత ఈజీ కాదు. సో స్కూల్ నుంచి కాకపోయినా మనకి ఇలాగ వచ్చిన వాళ్ళకి
తీసుకొని మాకు కొంచెం కోచింగ్ పరంగా ఏమైనా హెల్ప్ చేయడం, లేదంటే గవర్నమెంట్లో ఎవరైతే ఫస్ట్ నుంచి చదువుతున్నారో ఇప్పుడు కోటా ఇస్తున్నారు కదా, అంటే నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను లేదో నాకు తెలియదు, నా సజెషన్ సార్, వాళ్ళని తీసుకొని కొంచెం ఏదైనా ఇంకొక 10% ఏదైనా కోటా, రైల్వేలో కోటా ఉంది అప్రెంటిస్ చేసిన వాళ్ళు, అలాగే చూస్తూ ఇచ్చేస్తూ అదొక సజెషన్, హెల్ప్ రిక్వెస్ట్ సార్. ఇంకొకటి ఏంటంటే నాకు సీట్ ఏమైనా డిప్లొమాలో ఒకవేళ ఇప్పించగలిగితే గవర్నమెంట్ కాలేజ్లో అదొకటి రిక్వెస్ట్ సార్. నేను ఖచ్చితంగా మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాను, ఇంత వచ్చినంత రాకపోయినా అప్పుడు కొంచెం ట్రై చేస్తాను సార్. సార్ ఇంకొకటి ఏంటంటే మా కాలేజ్లో ఇది ఉంది సార్, బ్రిడ్జ్ కోర్స్ ద్వారా సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఫ్యాకల్టీ జనరల్ కాలేజ్ కాదు, వొకేషనల్ కాబట్టి మ్యాథ్స్కి వీటికి లెక్చరర్స్ అవైలబుల్లో ఉండదు సార్. మ్యాథ్స్కి, ఫిజిక్స్ అంటే మనకి మెటీరియల్ పోనీ ఎలాగోకలా చేయించుకొని మనం చదివేస్తాం, మ్యాథ్స్ అంటే అంత అవ్వదు కదా, అందులో నాకు లాంగ్ అయిపోయింది చాలా, అప్పుడే 6-7 వచ్చాయి. సో కొంచెం దానికి కోచింగ్ కానీ లేదంటే ఫ్యాకల్టీ ఏమైనా అరేంజ్ చేయడం కానీ అదొకటి ఉండిపోయింది సార్. నేను ఒక్కనే కాదు చాలా కాలేజెస్లో ఇది ఫేస్ చేస్తున్నాం. ఇంకొక విషయం సార్, ఈరోజు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఒక మెటీరియల్ రిలీజ్ చేశారు సార్. ఇంపార్టెన్స్ ఏంటి, గ్రూప్ తను చెప్పారు ఇందాక, అన్ని సెక్షన్స్కి, ఏ సెక్షన్ వాళ్ళకి, బి సెక్షన్, అది చాలా హెల్ప్ అయింది సార్. అది వలన ఇంత స్కోర్ రావడం. సో ఇలాంటివి కూడా ఇంకా ఏమైనా ఏంటేంటి చేస్తే బెటర్గా ఉంటుందని చూద్దాం, అది నేను ఒకటి అడుగుతున్నాను సార్. నాకు వీలైతే డిప్లొమా, ఎందుకంటే సార్ బ్రిడ్జ్ కోర్స్ ఫెయిల్ అయి మ్యాథ్స్ ఉండిపోయి సార్, ఫిజిక్స్ కంప్లీట్ అయిపోయింది, ఫిజిక్స్ 2 కంప్లీట్ అయిపోయి మ్యాథ్స్ ఫస్ట్ 1A 2B 1B ఉండిపోయి. ఇప్పుడు నేను ఒకవేళ మీ చేసిన నెక్స్ట్ ఇయర్ సప్లీ అటెండ్ అయ్యి ఉండిపోతే 1 year లాస్ అవుతుంది సార్. సో అదొక్కటి ఏమైనా ఛాన్స్ ఉంటే నాకు గవర్నమెంట్ కాలేజ్లో ఇప్పించడానికి అక్కడ ఏమైనా ట్రై చేస్తారేమో అని ఆశిస్తున్నాను సార్. సార్ ఇంకొక విషయం, ఈ వచ్చిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం సార్ మా ఇంత స్టేట్ మెంబర్స్కి అందరినీ టాప్ హోల్డర్స్ రావడం, ఇంత చేయడం, పేరెంట్స్ని రప్పించడం. మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి సార్ మధ్యాహ్నం ఎర్లీ నైట్ కొంతమంది ట్రైన్స్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు టీమ్ వైజ్గా అంతా ఒక షెడ్యూల్ మేనర్లో వెల్కమింగ్ కానీ, బస్సెస్ దగ్గర నుండి కానీ, హోటల్ రిసీవింగ్ కానీ చాలా ఎఫర్ట్ సార్. ఎందుకంటే నైట్ 10:30 కాల్ వచ్చింది నాకు, ఎందుకంటే అమ్మ వచ్చారా, రీచ్ అయ్యారా లేదా, ఏంటి ఎక్కడున్నారు, సింగిల్గా వస్తున్నారా, అలాగా ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పండి. అదంత ఈజీ విషయం కాదు సార్, చాలా మందికి నిద్రలు కూడా లేవు. ఆ విషయం నేను అబ్జర్వ్ చేశాను సార్. ఫుడ్ కానీ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ సార్ అది. సో నా అలాగా ఇచ్చేస్తున్నారు. నేను నిజంగా గవర్నమెంట్ మీద నేను డిపెండ్, నాకు చాలా ఇది రిలేషన్ సార్. ఆ మాటతో నేను ఎందుకు చేయలేము మనం అన్న దాంట్లోనే ఇచ్చేసాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు నాకు. నా గురువులందరికీ ఇప్పటి వరకు చదువుకున్న కాలేజెస్లో, లెక్చరర్స్లో, నెక్స్ట్ నా పేరెంట్స్కి, గవర్నమెంట్ ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మీకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. పెద్దమ్మ అమ్మ వాళ్ళు కూడా వచ్చారు మీతో. తమ్ముడనింది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అనేక కారణాల వల్ల ఒక సందర్భాల్లో మనం కొంచెం ఇబ్బంది పడతాము, 1 సంవత్సరం 2 సంవత్సరాలు మిస్ అయినా చదువు పూర్తి చేయాలన్న తపన మనలో ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అది మీరు నిరూపించారు. వాస్తవంగా నేను పెద్దలందరితో చర్చించి అనేక మంది పారిశ్రామికవేత్తలతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళందరూ నన్ను కోరింది కూడా వొకేషనల్ని మీరు బాగా పుష్ చేయండి. ఇప్పుడు జర్మనీ మోడల్ ఇన్ వొకేషనల్ ఎడ్యుకేషన్ చాలా బాగుందనే చెప్తాం జరిగింది. అది నేను మేడం గారితో కూడా అనేక సందర్భాల్లో డిస్కస్ చేశాను. కరికులం బలోపేతం చేయాలి, ప్రైవేట్ సెక్టర్తో లింకప్ కరెక్ట్గా ఉంటే ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్స్కి మాకు టైం సరిపోదు, మేము లాటరల్ ఎంట్రీ అవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి అవకాశం కల్పించాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుని మేము చేస్తున్నాం. అది ఇంకా మేము బలోపేతం చేసే బాధ్యత తీసుకుంటాం. మీరు మీ డిగ్రీ గురించి చెప్పారమ్మా, ఒకసారి ఐ విల్ కమ్ బ్యాక్, డిప్లొమా, లెట్ మీ కమ్ బ్యాక్. అది కొంచెం నేను టోటల్గా అండర్స్టాండ్ చేసుకుని ఐ విల్ కమ్ బ్యాక్ టు నేను మేడం గారితో ఐ డిస్కస్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు. మీతో పాటు ఈరోజు ఒక రాశారు, ఒక చెల్లి రాసింది, చిన్న వయసులో పెళ్ళయింది, చదువు మానేశాను. ఎవరిది? మీరమ్మా? హై స్కూల్ ప్లస్. చెప్తారా మీ గురించి? పర్లేదా? చెప్తావా? వెరీ గుడ్. చెల్లి ఒకసారి మైకేమో మళ్ళీ మీకు ఇస్తారు, ఎందుకంటే తమ్ముడు చెప్పిందా నేను చదివినట్టు గుర్తు, అందుకే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను 2018-19లో నా 10th ఫినిష్ చేశాను. బట్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను స్టడీ ఆపేయాల్సి వచ్చింది. మా మదర్ వాళ్ళు ఇంకా మ్యారేజ్ చేసేసారు. నా కోవిడ్లో మ్యారేజ్ అయింది, తర్వాత పాప పుట్టింది.
బట్ నాకు చదువుకోవాలని చాలా ఆశ ఉండేది. మా ఫ్రెండ్స్ అందరూ కాలేజెస్కి వెళ్తుంటే వాళ్ళని చూసి నేను ఎప్పుడు చదువుకుంటానని బాధపడేదాన్ని. అది మా హస్బెండ్ చూశారు. లేదు నేను చదివిస్తాను ఖచ్చితంగా అని అన్నారు. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తానని అన్నారు. కానీ నా దూరంగా వెళ్ళాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి నేను అలా వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది. ఇంట్లో నా బాధ్యతలు నేను చేసుకోవాలి, నాకు దగ్గరలో ఏమైనా కాలేజ్ ఉంటే బాగుండు అని అనుకున్నాను. అప్పుడే H+ రావడం, మాకు లోకల్లోనే ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెళ్ళాను, కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడున్న ఫ్యాకల్టీ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. అసలు నాకు ఇంట్లో పని చేసుకొని వెళ్ళే టైంకి వెళ్ళకపోయినా మా హెచ్ఎం సార్ కానీ ఎవరు కూడా నీకు ఏ ప్రాబ్లం లేదు, నువ్వు ఏ టైంలో ఉన్నా రావచ్చు, రెగ్యులర్గా రాకపోయినా ఎలాగన్నా సరే ప్రాబ్లం లేదు అని చెప్పేవాళ్ళు. ఇంట్లో కూడా మా అత్తయ్య వాళ్ళు అంతే సపోర్ట్ చేశారు సార్. అసలు మ్యారేజ్ అయింది ఈయన ఇది కూడా ఏం లేదు, నువ్వు ఒక స్టూడెంటే, చదువుకో, నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో అనేవాళ్ళు. మా పాపని మా అమ్మ టేక్ కేర్ చేశారు 2 years కూడా. మా అమ్మ వర్క్కి వెళ్ళడం మానేసి మా ఫైనాన్షియల్గా మేము సరిగ్గా లేకపోయినా మా అమ్మ పర్లేదు నువ్వు చదువుకో, ఈ రోజుల్లో చదువు లేకపోతే ఏమీ లేదు. మా పేరెంట్స్ చదువుకోలేదు, మమ్మల్ని చదివించాలనుకున్నారు. మా బ్రదర్ లోన్ అప్లై చేసి చదువుకున్నారు. మా బ్రదర్ కూడా మా ఫైనాన్షియల్గా వీక్ చూసి నేను లోన్ పెట్టుకొని చదువుకొని నా సొంతంగానే చదువుకుంటా అన్నారు. బట్ నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇలా H+ రావడం, టాప్ స్కోర్ రావడం అనేది అసలు నమ్మలేకపోతున్నా. మా అత్తయ్య వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు అనేవాళ్ళు పెళ్ళయింది కదా ఇంకెందుకు చదివిస్తున్నావు, పాప ఉంది, ఇంకా ఫ్యూచర్ ఇంకెందుకు అని అన్నా సరే తను చదువుకుంటుంది, అప్పుడు ఏం మాట్లాడలేదు. బట్ ఇప్పుడు వాళ్ళందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్తున్నారు, మీ చిన్న కోళ్ళు స్టేట్ టాపర్ అంట కదా ఆవిడ వచ్చి నాతో చెప్తున్నారు. ఇదంతా పాసిబుల్ అయిందంటే మీరు మాకు అందించిన ఫెసిలిటీసే సార్. అది నిజంగా నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. ఒక ప్రైవేట్ కాలేజ్లో వెళ్ళి అంత స్కోర్ చేసినా అమౌంట్ పెట్టారు కాబట్టి అంత స్కోర్ చేశారంటారు తప్ప ఇంకా అంతమించి ఏముండదు. బట్ ఏ అమౌంట్ పెట్టకుండా సరే మీరు ప్రొవైడ్ చేసిన ఫ్యాకల్టీస్, ఫెసిలిటీస్ అవన్నీ నన్ను ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలంటే నాకు పాప ఉంది, తనని టేక్ కేర్ చూసుకుంటూ వెళ్ళాలి. లోకల్లో నాకున్న మా చుట్టుపక్కల ఉన్న డిగ్రీ కాలేజెస్లో ఏమన్నా ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నేను నా మండలంలోనే చదవాలన్నా నియోజకవర్గంలో చదవాలన్నా? ఏ నియోజకవర్గం అమ్మా? అనపర్తి సార్. అనపర్తి. ఫ్రీ సీట్ ఏమైనా ఇప్పించగలిగితే నేను ఫర్దర్గా మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. బాగా చదవాలి కానీ. సార్ భర్త వచ్చారా? అడగండి సార్. చాలా సపోర్ట్ చేస్తారు సార్. అసలు నాకు ఇంట్లో కానీ వర్క్స్ విషయంలో కానీ అసలు మా నాన్నగారు కూడా వచ్చారు. యాక్చువల్గా మా మదర్ కూడా రావాలి, పాపని టేక్ కేర్ చేస్తున్నారు బయట నా కోసం, మళ్ళీ తను ఇక్కడికి రాలేదు అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా థ్యాంక్స్ సార్, మాకు ఇంత ఆపర్చునిటీస్ ఇస్తున్నందుకు, ఇంత ప్రొవైడ్ చేస్తున్నందుకు. మాకంటే ప్రైవేట్ స్కూల్స్లో స్కోర్స్ మాలాగే వచ్చినాయి, బట్ వాళ్ళకి ఈ ఆపర్చునిటీ రాలేదు. వాళ్ళందరూ తెలుసుకోవాలి, మనం గవర్నమెంట్లో చదవడం ఎంత ముఖ్యం అనేది తెలుసుకోవాలి. గవర్నమెంట్ కాలేజ్ అంటే చిన్న చూపు చూడడము, తక్కువగా ఈవెన్ దో నేను 10th వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను సార్. 10th వరకు ప్రైవేట్ స్కూల్ సార్ నేను చదివింది. ప్రైవేట్ స్కూల్లో చదివి అప్పుడు నేను ఇప్పుడు ఫీల్ అవుతాను సార్, నేను ఎందుకు 10th గవర్నమెంట్ స్కూల్లో చేయలేదు అంటే నా ఎగ్జంప్షన్స్ కూడా రాంగే ఇప్పుడు అని చెప్పేసి నేను అది ప్రూవ్ చేయాలనుకున్నాను. అందరూ ఆ ఎగ్జంప్షన్ అనేది తీసేసి గవర్నమెంట్ కాలేజ్ కూడా ఒక కాలేజే, అక్కడ కూడా ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తున్నారు. అందరూ కూడా అందులో జాయిన్ అయ్యి మంచి స్కోర్ చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి అని తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ అమ్మా హై స్కూల్ ప్లస్ ని? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు సింపుల్గా తీసేస్తారు. గత ప్రభుత్వంలో చూసాం. కానీ బాబు గారు మాకేం చెప్పారంటే గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు మీరు సమీక్షించి సరైన నిర్ణయాలు అయితే కొనసాగించండి అనేది మాకు చాలా డైరెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వాలు మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, కొన్ని తప్పుడు నిర్ణయాలు ఉండొచ్చు, కొన్ని పర్ఫెక్ట్ నిర్ణయాలు కూడా ఉండొచ్చు. దాంట్లోదే ఒకటి హై స్కూల్ ప్లస్. ఈసారి చూస్తే అదే డేటా నేను చదువుతున్నాను, హై స్కూల్ ప్లస్కి వచ్చేగల ఆల్మోస్ట్ పాస్ పర్సెంటేజ్ డబుల్ అయింది, 34 to 60 ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో క్లియర్లీ మ్యాజిక్ జరిగింది. అంటే చాలా అద్భుతంగా ఉపాధ్యాయులు కూడా చాలా కమిటెడ్గా చదువు చెప్పారు. మెటీరియల్ కూడా పనికొచ్చిందని నేను అనుకుంటున్నాను. సో సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది.
కానీ మీ అభిప్రాయం ఏంటి? హై స్కూల్ ప్లస్ ని ఏ డైరెక్షన్ లోకి తీసుకెళ్తే బాగుంటుంది? సార్ హై స్కూల్ ప్లస్ లో అంటే మా కాలేజ్ లో ఓన్లీ 2 గ్రూప్స్ ఉన్నాయి సార్. అవును. గర్ల్స్ కి చాలా మంది చదువుకోవాలన్నా అక్కడ ఆ గ్రూప్ లేకపోవడం వల్ల మళ్ళీ ప్రైవేట్ లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళు తప్పక, లేకపోతే స్టడీ మీరు ఏ గ్రూప్ చదవరమ్మా? నేను సిఈసి సార్. CEC. మాకు ఎంపీసీ సిఈసి ఉంది, బైపీసీ హెచ్ఈసి. సిఈసి లో ఎంత మంది ఉన్నారు మీరు స్టూడెంట్స్ అప్పుడు? స్టూడెంట్స్ 8 మెంబర్స్ ఉన్నాం సార్. 8 మంది ఉన్నారు. ప్రెసెంట్ 8 మెంబర్స్ ఉన్నాం సార్. మిగతా గ్రూప్స్ లేక వాళ్ళు వెనక్కి అండ్ వెళ్ళిపోయారు. ఎంపీసీలో ఎంత మంది ఉన్నారమ్మా? ఐడియా ఉందా? ఎంపీసీ కూడా 8 సార్. 8. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అలాగే ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి ప్రాక్టికల్స్ కి వేరే ఊరు వెళ్ళేవాళ్ళు సార్ వాళ్ళు. అది మాత్రం చాలా ల్యాబ్స్ లేక చాలా ల్యాబ్స్ ఇబ్బంది. లేదు, సబ్జెక్ట్ టీచర్స్ కూడా లేరు కదా. సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఫిజిక్స్ సరే ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పడం, మ్యాథ్స్ సరే 1A 1B అలా చెప్పడం జరుగుతుంది. మాకేమో సివిక్స్ కి లేరు సార్. మాకు కామర్స్ సరే చెప్పేవాళ్ళు, లేకపోతే ఎకనామిక్స్ మ్యామ్ చెప్పేవాళ్ళు. ఫస్ట్ ఇయర్ ఒకరు, సెకండ్ ఇయర్ ఒకరు అలా మేనేజ్ చేస్తున్నారు సార్. ముందర నేను వాళ్ళకి సన్మానం చేయాలి, నిజంగా సార్. ఎందుకంటే చేయాలి. ఇట్స్ ఇంప్రెసివ్ వాట్ దే డన్. మేము గవర్నమెంట్ టీచర్స్ అన్న ప్రౌడ్ అలాగేమీ లేకుండా సండేస్ క్లాసెస్ పెట్టేవాళ్ళు, మార్నింగ్ క్లాసెస్ పెట్టేవాళ్ళు, ఈవినింగ్ 5:30 6 వరకు. మేము ఏ టైంలో కాల్ చేసినా మా డౌట్స్ క్లియర్ చేసేవాళ్ళు. అసలు చాలా సపోర్ట్ చేశారు సార్ వాళ్ళు. మేము అవర్స్ ఎక్స్టెండ్ చేసాం, మీరు గమనించారు లేరు. 9 to 5 చేసాం. దానివల్ల మీకు ఏమైనా ఉపయోగపడిందా? 9 to 5 ఇట్ వర్క్. మాకు 8 కి స్టార్ట్ ఒక అవర్స్ పెట్టేవారు సార్, స్టడీ అవర్స్ పెట్టేవాళ్ళు. 8:30కే వచ్చేసేవాళ్ళు. మీరు ఆ సార్ కింద ఉన్నారు కనుక కొంచెం స్ట్రిక్ట్ మాస్టర్. సో మరి 8కి స్టార్ట్ చేయించాడు. ఓకే, గుడ్. చాలా థ్యాంక్స్ సార్. కంగ్రాచులేషన్స్, వీ విల్ సపోర్ట్ యూ. నో సెకండ్ థాట్. గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారం. నా పేరు జంగా కీర్తన. నేను ఏపీ మోడల్ స్కూల్ దేశవరం నుంచి వచ్చాను. నేను చదువుకుంటున్నప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేశాం సార్. చదువు సరిగ్గా వినిపించాం, లెసన్స్ వినలేని సిచ్యువేషన్. ఎలా చదవాలో కూడా తెలియదు. అందరేమో చదవలేదు, ఈ అమ్మాయితో ఇంతటితో చదివాగిపోయిద్ది అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ మా నాన్నగారు జంగబ్రహ్మయ్య గారు చాలా ప్రోత్సహించా సార్. పక్కనే ఉండి నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు, నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలి. మరియు మా ప్రిన్సిపల్ మేడం శ్రీమతి వెలంగని మేరీ గారు పక్కనే ఉండి ప్రతి నిమిషం గమనిస్తూనే ఉంటారు. ప్రతి క్షణం వచ్చి మాట్లాడుతూనే ఉంటారు. ఎలా చదువుతున్నావు, చెప్పేది అర్థం అవుతుందా లేదా, నీకు అర్థం కాకపోతే పక్కనున్న వాళ్ళని అడిగి తెలుసుకో. ఇంటికి వెళ్ళి వెంటనే ఇంటి దగ్గర ఉండి రోజు నాన్నగారు పక్కనే ఉంటారు. హాస్టల్ కూడా పంపించలేదు నన్ను. పక్కనే ఉండి ఎలా చదువుతున్నా, అసలు ఏం జరుగుతుంది మొత్తం నాకు చెప్పు, నేను చూసుకుంటాను, నువ్వేమీ ఆలోచించొద్దు. ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా నా దాకా ఎవరు తీసుకురాలేదు. నేను ఎక్కువ ఆలోచిస్తాను అని వాళ్ళే ఫేస్ చేశారు అన్నిటినీ. నార్మల్గా ఉండాలి, బాగా చదువుకో అని. చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ చాలా అనుకున్నారు సార్ చదవలేను అని. ఇంతటితో అసలు చెప్పలేని సిచ్యువేషన్. ఇంట్లో ఉండి క్లాస్ ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు 902 మార్కులు తీసుకొచ్చుకొని ఇన్ని సమస్యలు ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ మార్కులు వస్తాయని. ఇప్పటికి కూడా ధైర్యమే లేదు మాట్లాడటానికి. ఇంత దూరం వచ్చానంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఐఏఎస్ అవ్వాలని నాకు కలదు సార్, నెరవేర్చుకోవాలని అనుకున్నా సరే కొన్ని సిచ్యువేషన్ల వల్ల జరగదేమోనని చాలా భయపడ్డాను. కానీ ఈరోజు 902 మార్కులు తెచ్చుకుని మాట్లాడుతుంటే ఖచ్చితంగా నా కళని నెరవేర్చుకోగలుగుతాను అనే నమ్మకం కూడా కలుగుతుంది. కేవలం చదువుకోవటానికి మీరు కొంచెం సహాయం చేస్తే తప్పనిసరిగా బాగా చదువుకోగలన నమ్మకం మాత్రం నాకుంది. ఎంత దూరమైనా చదువుతాను. చదవాలని నమ్మకం చాలా ఉంది సార్. చదువు అంటే చాలా ఇష్టం. మా నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం. కొన్ని కారణాల వల్ల ఆయన చదువుకోలేకపోయారు. ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి అని కళ్ళని అలవాటు చేశారు. ఇంట్లో కూడా పనులు కూడా ఏమీ చేయను, చదువుకోవటమే పని. చదువుతూనే ఉంటా. బాగా చదువుకోవాలి, ఇంకదొక్కటి నేర్పించారు. ఇప్పటికి కూడా లెసన్స్ అర్థమైనా అర్థం కాకపోయినా
అసలు మాటలు కూడా అర్థం కావు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని తెలుసుకోవటం. ఇప్పటికి కూడా ఇంతమంది మాట్లాడారు, నాకేం తెలియదు. నేను నార్మల్గానే ఉన్నాను. నేను కొంచెం చూపించుకొని బాగు చేయించుకోవాలి సార్. అది నా బాధ్యత తల్లి, మేము మాట్లాడుకున్నాం. నాన్నగారు గర్వంగా చేస్తున్నారు మీ వైపు. అయ్యగారు, ఈరోజు మీ పాప వల్ల మేము కూడా చాలా నేర్చుకున్నాం. ఈ మీటింగ్ వచ్చే ముందల పాప గురించి కూడా మేడం గారు చెప్తాం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మాట్లాడి అసలు ఇది కూడా మనం ఎట్లా మిస్ అవుతున్నాం, ఇట్లయితే ఎట్లా మనం ప్రభుత్వం అంటున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇది ఎట్లా మిస్ అయ్యామని మేము చర్చించాం. ఒక మాటలో చెప్పాలని మీ పాపలో మేము చాలా నేర్చుకున్నాం. అంటే ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి వ్యవస్థలో, ఏం చేయాలని దానిపైన ఒక కార్యక్రమం ఇప్పుడు చేపడతాం. వచ్చే సంవత్సరం నుంచి ఇట్లాంటి హియరింగ్ ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళకి మెరుగైన మెషిన్లు ఎట్లా అందజేయాలి, టెస్టింగ్ ఎట్లా చేయాలి, కంటి చూపు కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలనేది మేము వాస్తవం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే ఈ జూన్ మాసం నుంచి అది అమలు చేస్తాం. సో మీ పాప దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం ఈరోజు ఒక మాటలో చెప్పాలని. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు ఎవరు మాడతారా? అయ్యగారు చెప్పండి, దగ్గర పెట్టుకోండి మైక్. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, నారా లోకేష్ గారికి అభినందనలు. స్టేజీని అలంకరించిన పెద్దలకి, చిన్నలకి, స్టూడెంట్కి అందరికీ వందనాలు. సార్, నేను మా చాలా పూర్ కుటుంబం పని చేసుకుంటానే చదివించాను. నా పనులు మానుకొని కూడా వినపడదని చెప్పేసి పనులు మానుకొని కూడా దగ్గర కూర్చొని నువ్వెవరిని మాటలు వినొద్దు, ఎవరిని పట్టించుకోవద్దు, నేనే నీకు స్ఫూర్తి, నా మాట అంతే, ఎవరితో సమాధానం లేదు, మాట్లాడొద్దని చెప్పేసి చదివించుకుంటూ వచ్చాను సార్. 1వ తరగతి కాడి నుండి మొత్తం గవర్నమెంట్ స్కూలే సార్, అసలు ప్రైవేట్ అనేది లేదు. 1వ తరగతి కాడి నుండి గవర్నమెంట్ స్కూల్. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి ఎలా చెబుతున్నారని టీచర్లను కూడా అడిగి ఒత్తిడి చేసి నాకు ఫోన్ చేసి చెప్పండి, లేదా ఒకవేళ వినపడదు మా అమ్మాయికి, అలాంటప్పుడు నాకు క్వశ్చన్ లేదన్నా మీరు వర్క్ ఇస్తే ఫోన్లో కొద్దిగా వాట్సాప్ చేసి చెప్పండి, మేము చెప్పించుకుంటాం ఇంటికాడని చెప్పేసి నాకు టీచర్లు కూడా బాగా సపోర్ట్ చేసి చెప్పారు సార్. టీచర్స్కి, ప్రిన్సిపల్ మేడం గారికి అందరికీ కృతజ్ఞతలు. మా అమ్మాయి స్టేజీకి వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉండబట్టే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను కోడెల శివరావు గారు కాడి నుండి బాగా పార్టీలో కానీ మా ఊరుగా తిరుగుతూ ఉంటాను. ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు. ఏ ఊరు అన్నమంది? నగరకల్లు మండలం రూపినగుంట్ల గ్రామం సార్. మా ఊరు పక్కనే వాళ్ళ ఊరు కండ్లగుంట గ్రామం, 2 కిలోమీటర్ల దూరం. నన్ను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు ఇచ్చారు సార్. అవునా, చాలా సంతోషం. అయినా సార్, కానీ నాకు ఇప్పటికీ ఒక ఎస్సీ కోటాలో కూడా ఒక ఇల్లు కానీ లోన్ కానీ నేను ఏం లేదు, ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను, ఊరింట్లోనే ఉంటున్నాను. మా అమ్మాయికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నా సార్. తప్పనిసరిగా చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ కార్యకర్తలకి ప్రత్యేకంగా సంక్షేమ విభాగం ఉంది మన పార్టీలో. ఓకే సార్. అది బాబు గారికి నాకు చాలా దగ్గరైన విషయం. అది ఎట్టు చేయాలో మీ వివరాలు నేను తీసుకుని నేను చేస్తాను. నాకు థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అయ్యారు. తల్లిదండ్రులు ఎవరు మాట్లాడతారా? సార్ నమస్కారం సార్. నమస్కారం. మేము చోడవరం నియోజకవర్గం రోలుగొండ మండలం నుంచి వచ్చాం సార్. మా పాప మడ్డు గౌతమి అండి. ఈ పాప చిన్నప్పటి నుంచి మన గవర్నమెంట్ స్కూల్లోనే చదివిందండి. ఫస్ట్ నుంచి 5th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే, 6th నుంచి 10th వరకు కస్తూర్బాయిలో చదివిందండి. ఇంటర్లో మన రోలుగొండ జూనియర్ కాలేజీలో 1000 మార్కులకి 986 మార్కులతో పాస్ అయిందండి. ఇలా పాస్ అవడం మన ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొచ్చిందండి. గవర్నమెంట్ చాలా ప్రోత్సాహం అందించి లెక్చరర్లు కూడా ఎంతో ఉత్సాహంతో పిల్లల్ని చదివించి
వాళ్ళకి చాలా విద్యాబోధనలు చక్కగా చేస్తున్నారు సార్. అదంతా మన ప్రభుత్వం దయవల్లే జరుగుతుంది సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఒక్క నిమిషం భాష, ఒక్క నిమిషం. ఇంప్రూవ్మెంట్లు ఏం చేయాలి అంటే ప్రభుత్వం పరంగా ఇంకేం చేస్తే బాగుంటుంది, పిల్లలు బాగా చదువుకునే దానికి వసతుల గురించి మాట్లాడడం, కాంపిటేటివ్ కోచింగ్ గురించి మాట్లాడడం, అవును సార్. కొన్ని నిర్ణయాలు మేమే తీసుకున్నాం. అంటే గడిచిన 10 నెలల్లో పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం, టైమింగ్స్ పెంచాలని నిర్ణయం తీసుకున్నాం, 100 రోజుల యాక్షన్ ప్లాన్ అన్నాం, ఎగ్జామినేషన్స్ కూడా మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, సెంట్రలైజ్ మార్కింగ్ చేస్తాం. ఇవన్నీ మేడం గారు చాలా అద్భుతంగా చేశారు. ఇది కాకుండా ఇంకేం చేస్తే బాగుంటుంది అంటే రాబోయే నెక్స్ట్ బ్యాచ్ కి ఏం చేస్తే బాగుంటుంది, పాప మీతో మాట్లాడి ఉంటుంది కదా, ఇది లేదో అది లేదో అని ఉంటుంది గ్యారంటీగా. సో ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచన. సార్ ఇప్పటికే చాలా చేస్తున్నారు సార్. అయితే మన కాలేజీలో పిల్లల్ని ఇప్పుడు స్కూల్లో 8 గంటల నుంచే స్టడీ అవర్స్ పెట్టి చాలా చక్కగా చదివిస్తున్నారండి. పోయిన టైంలో పిల్లలు బయటకు వెళ్ళిపోయేవారండి. ఇప్పుడు కాలేజీలోనే ఉంచి వాళ్ళని ఎక్కడే బయటకు వెళ్లకుండా చాలా చక్కగా చూస్తున్నారు సార్. కాలేజీలో కట్టేస్తున్నారా? సో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లే. ఇప్పుడు ఏదైతే చేస్తున్నావు అది పకడ్బందీగా చేయాలి. ల్యాబ్స్, అదేవిధంగా మీరు అడిగింది ల్యాబ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్, మ్యూజిక్, వసతులు, కొన్ని టాయిలెట్లు కానీ ఇవన్నీ చేస్తే బాగుంటుందని ప్రధానమైన కోరిక. అవును సార్. ఫేర్ అన్న, థ్యాంక్ యూ. సార్ మాది పార్వతీపురం, మన్యం జిల్లా సార్. సార్ మాది పార్వతీపురం, మన్యం జిల్లా. మా మేనకోడలు లలిత సార్. లలిత మా చాలా పేద కుటుంబం సార్. తన గోల్ ఏమో డాక్టర్ సార్. బట్ మేము మనకంత స్తోమత లేదు, మేము చదివించలేమని చెప్తే తను 2 రోజులు మాతో మాట్లాడడం మానేసింది సార్. అల్లికి మొండిది. ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించి తన ఫర్దర్ స్టడీకి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను సార్. నేను కూడా డిఎస్సి ఆస్పిరెంట్ని సార్. ఈగర్లీ వెయిటింగ్ సార్ డిఎస్సి. రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను. ఈరోజే వచ్చేటప్పుడు మాట్లాడా సార్తో, విజయ్ సార్తో మేము మాట్లాడాము. డేట్స్ త్వరలో వస్తుంది, అంటే ఇంకొక 5 రోజులు నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. పాపకు వచ్చే ముందల డిఎస్సి విషయంలో నేను కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. డిఎస్సి యాక్చువల్గా ఒక క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం. అదైన తర్వాత ఏబీసీ క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాలని చిత్తశుద్ధి ఉంది. 5 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది. ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందలు తీసుకెళ్తాం. మీరేమనుకోతే ముందర పాపకు మైక్ ఇస్తాం, మళ్ళీ మీకు ఇస్తాను. పాప భాష ఎక్కడ తల్లి? బైపీసీనా? బైపీసీ సార్. మార్క్స్ ఎంత వచ్చినాయమ్మా? 989 out of 1000 సార్. అందరు చప్పట్లు కొట్టండి మరి, సీరియస్ ఉన్నది. గుడ్. అదే మనం చాలా ఏం చదవలేదు చేతులు. చిన్నప్పటి నుంచే నాకు డాక్టర్ అవ్వాలని కోరిక సార్. ఎందుకమ్మా కోరిక ఎందుకు వచ్చింది? అంటే నాలాంటి పేదవాళ్ళందరూ, నేను ఒక డాక్టర్ని అయ్యి నాలాంటి పేదవాళ్ళందరికీ సేవ చేసి ఉచితంగా వైద్యాన్ని అందించాలని కోరిక సార్ చిన్నప్పటి. సో ఇప్పుడు నీట్ కోచింగ్ అందజేయాలి, నీట్ కోచింగ్ కి సపోర్ట్ చేయాలి, అంతే కదా? సపోర్ట్ చేయాలి. 100% మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ ఇక్కడ ఇంకా సార్. కొంతమంది ఉన్నారు నీట్ ఆస్పిరెంట్.
సో మీ మధ్యలోనే మంచి పోటీ ఉంటుంది అనుకుంటా ఇప్పుడు. ఎస్ సార్. మిమ్మల్ని అందరూ ఒక స్పెషల్ బ్యాచ్ తయారు చేయొచ్చు నీట్ కోచింగ్కి. ఎస్ సార్. విల్ డెఫినెట్లీ డూ దట్ అమ్మా. ఎందుకంటే సపోర్ట్ చేసే బ్యాచ్ మేము తీసుకుంటాం. మీ అందరం కూడా ఒకసారి మిగతా ఐఎస్ఎల్తో అదేవిధంగా రాజకీయ నాయకులతో మేము మాట్లాడి ఒక మాటలు చెప్పాలంటే P4 కింద బాబు గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరేది కేవలం డబ్బులు ఇస్తాం కాదు, సమాజం మాకు చాలా చేసింది, మేము ఇప్పుడు సమాజానికి చేయాలి. సో ఆ కుటుంబాన్ని వ్యక్తుల్ని నర్చర్ చేయాలి, వాళ్ళ ఆస్పిరేషన్స్ అర్థం చేసుకోవాలి, వాళ్ళని గైడ్ చేయాలనేదే ఈ P4 విధానం. అది బాబు గారు ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్లో మమ్మల్ని అందరినీ వాయించారు. మీరు ఇంకా సీరియస్గా తీసుకోవట్లేదు, మీరు మాట్లాడాలి, ఓనప్ చేసుకోండి, ఫీల్డ్కి తీసుకెళ్ళండి. తద్వారానే సంక్షేమ కార్యక్రమాలు ఎటుకో చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు ఎటుకో జరుగుతాయి, పెట్టుబడులు వస్తాయి. కానీ అన్ని అనుసంధానం చేసి శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి రావాలంటే అది ఏం చేయాలి, గైడెన్స్ కావాలి. అది చాలా కీలకమైనది. ఇప్పుడు మా ఫ్యామిలీలో స్టాన్ఫర్డ్ MBAకి వెళ్ళి మొదటి వ్యక్తిని నేను. నా తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఇది ఎట్లా క్రాక్ చేయాలి, స్టాన్ఫర్డ్కి ఎట్లా అప్లై చేస్తే వర్కౌట్ అవుతుంది నాకు అర్థమైంది. నాకు ఎక్స్పోజర్ వచ్చింది. బ్రహ్మని వెళ్ళింది, దాని తర్వాత భరత్ వెళ్ళాడు. సో అదేంటంటే ఎక్స్పోజర్. సో నాకు కూడా ఇప్పుడు 10 మంది చాలా నేను అప్లై చేయాలనుకుంటున్నాను, నేను గైడ్ చేయగలుగుతున్నా. అది P4 విధానం. సో సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. భాష. నమస్కారం సార్, నా పేరు శివశంకర్, మా అమ్మాయి కుసుమశ్రీ లక్ష్మీ కుమారి. మాది గుత్తికొండ గ్రామం సార్, పిడిగిరాల మండలం, పల్నాడు డిస్టిక్ అయింది ఇప్పుడు. అయితే అక్కడ పనులు సరిగా లేక ఊరు దిగి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక దగ్గర ఉండి ఒక స్కూల్ పంపిస్తూ స్తోమత కూడా లేదు సార్ మాకు. అయితే చిన్నప్పటి నుంచి LKG నుంచి హాస్టల్లోనే ఉంది సార్. మూడో సంవత్సరంలో యాక్సిడెంట్ అయింది అమ్మాయికి. యాక్సిడెంట్ అయ్యి చెయ్యి కాలు 2 ఇదైపోయింది. ఆయన దగ్గర పెట్టుకొని స్కూల్కి పంపించే పరిస్థితి సార్ అది. కానీ ఆ స్తోమత లేక ఊరు తిప్పుకుంటా చదువు సరిగా అందదని హాస్టల్లో వేసేస్తాను సార్. హాస్టల్లో ఉండి చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంది సార్. ఇంకా 10th క్లాస్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది అర్థం కాక మాకు తెలుసు సార్. అప్పుడు స్కూల్లో వాళ్ళే చూసి అమ్మాయి పరిస్థితిని చూసి పలానా APRGC అయితే బాగుంటుంది, అప్లికేషన్ పెట్టుకోండి అని చెబితే అప్లికేషన్ పెట్టాను సార్. ఎగ్జామ్ రాసింది, సీట్ వచ్చింది సార్. అది కౌన్సిలింగ్లో ఏది బాగుంటుంది అనుకుంటే మన నిమ్మకూరు రామారావు గారు తాతగారు రామారావు గారు స్థాపించింది బాగుండిద్ది, సెక్యూరిటీ ఆడపిల్లలకు సెక్యూరిటీ కానీ చదువు కానీ బాగుండిద్ది అన్నారు సార్. అందుకని అక్కడ చేర్చాను సార్. 2 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, బాగా ధైర్యంగా ఉంది సార్. ఫస్ట్ సంవత్సరంలో మార్కులు తగ్గినాయి సార్, అయినా ఈ సంవత్సరంలో బాగా వచ్చేసింది. అంటే మన సౌకర్యాలను బట్టి బాగా వచ్చింది సార్. కాకపోతే ఇప్పటి నుంచి ఏం చేయాలనేది అర్థం కావట్లేదు సార్. ఇంకా డబ్బు పెట్టి చదివిచ్చే స్తోమత నా దగ్గర లేదు, మీరే ఏదైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను. నా అవసరం లేదు, పాపే బాగా చదివింది, మెరిట్లో గ్యారెంటీగా సీట్ వస్తుంది. అదే సార్. కానీ ఒక విషయం చెల్లి, తల్లిని చూడు ఒకసారి నవ్వుతూ ఉంది. అది మా సో మనం నమస్కారం సార్. మీరు పడిన కష్టం అంతా చూడండి. ఇంకా 2 ఉన్నారు సార్ పిల్లలు, ఉండయని ఏం చుట్టూ తిరుగుతా అన్నీ అయిపోయినాయి సార్. పాప కన్నా చిన్నపిల్ల, చిన్నోళ్ళు ఉన్నారు సార్, 2 పాప పెద్దది. కానీ పాప చుట్టూ తిరుగుతాం, మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్, అన్నీ అయిపోయినాయి. పాపకి ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. నాకు కన్ను కనిపించవు సార్, బాగోలేదు, యాక్సిడెంట్ అయింది. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్, ఉండడానికి ఇల్లు అనేది కావాలి సార్. అదే సార్, అదే కోరుకుంటున్నాం సార్. వాచ్మెన్ గా ఉన్నాం సార్. వాచ్మెన్ గా చెప్పింది పాప చెప్పి గుంటూరులో, గుంటూరు పెదపలకలూరులో అపార్ట్మెంట్ వాచ్మెన్ లో ఉంటున్నాం సార్. ఆ వాచ్మెన్ అక్కడ అపార్ట్మెంట్ లో చిన్న గదిస్తారు, ఇంకా అక్కడే వండుకుంటా పని చేసుకుంటా ఉన్నాం. నాకేంటంటే పల్నాడన్నా ప్రకాశం జిల్లా అన్నా నాకు నా గుండెల్లో ఉన్న జిల్లాలు. కారణం ఏంటంటే నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూసా. మీరు చూపించే ప్రేమ అభిమానం కూడా నెక్స్ట్ లెవెల్. పల్నాడులో నాకు చెయ్యి ఎవరికైనా ఇస్తే ఆనందంలో నన్ను కొరికాడు కూడా ఆయన. సో అది ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. అందుకే ఎప్పుడైతే రిలయన్స్ వాళ్ళు మేము ప్రాజెక్ట్ చేస్తామంటే గొట్టిపాటి రవన్న మన విద్యుత్ శాఖ మార్చులు ఆయనకు ఫోన్ చేసి అన్న ముందల ప్రకాశంలో చేద్దాం, ఎందుకంటే వలసలుగా మన వాళ్ళు వెళ్తున్నారు, పని లేదు అక్కడ అంటే అప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకుని లేదు ప్రకాశంలో కనిగిరి చేద్దాం, ఎందుకంటే కనిగిరిలో దాదాపు 35,000 మంది ప్రతి సంవత్సరం వలసలు వెళ్తారు. సో అక్కడ పెట్టాం, వలసలకు ముందర చెక్ పెట్టాలనేది ఒక బాధ్యత తీసుకున్నాం. ఇల్లు విషయంలో ఇప్పుడు మన ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. మీ విర్రలు ఎట్టుకో మా దగ్గర ఉంది కదా,
నేను ఆఫ్లైన్ మీతో చర్చించి ఎట్లా చేయాలో నేను చేస్తాను. నెక్స్ట్ ప్రభుత్వం మేము అప్లై కూడా చేయలేదు సార్. అప్లై చేయాలన్నా కానీ చేయలేదు సార్. అవన్నీ మనకి ఎందుకు లేదు, సైలెంట్గా ఉన్నాం సార్. బాధ్యత మొత్తం మా పైన పెట్టారు. ఓకే, నో ప్రాబ్లం. మీ కుటుంబం అంటే చాలా అభిమానం సార్ మాకు. థ్యాంక్ యూ అమ్మా, వెరీ కైండ్. థ్యాంక్ యూ సార్. అన్నా, ఈరోజు వాస్తవంగా పిల్లలు మాడుతుంటే తల్లిదండ్రులు వాళ్ళ ముఖంలో చూసిన నవ్వు నిజంగానే ఒక మాటలో చెప్పాలంటే మీరు అందరు గర్వంగా ఉన్నారు. మా పిల్లలు ఇది సాధించారు. అనేక ఇబ్బందులున్న సమాజంలో కొంతమంది చిన్న చూపు చూసిన పిల్లలు సాధించారు అనేది నాకు మీ అందరిలో కనపడింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఈరోజు పిల్లలు ఈ స్థాయికి వచ్చారు. సో ఈరోజు పిల్లలపైన కూడా బాధ్యత ఉంది. బాగా చదవాలి, ప్రయోజకులుగా మారాలి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మాకు ఆల్రెడీ మీ వివరాలు ఉన్నాయి, మీ ఆస్పిరేషన్స్ కూడా ఏముందో ఆల్రెడీ మేడం గారు తీసుకుంటాం జరిగింది ఫామ్లో, నాకు కూడా చూపించారు. మీ కెరియర్ కౌన్సిలింగ్ చేస్తాం, నర్చర్ చేస్తాం. మేము కూడా ఒక ఆలోచనలో ఉన్నాం, 8th క్లాస్ నుంచే కెరియర్ గైడెన్స్ ఇద్దామని. అంటే అసలు ఏం చేయొచ్చు, మన ఇంట్రెస్ట్ ఏంటి, ఇది సాధించాలంటే మార్గాలేంటి, అది 8th క్లాస్ నుంచే కెరియర్ గైడెన్స్ ఇస్తే బాగుంటుంది అనేది ఒక డిస్కషన్ జరిగింది. ఎస్పీడీ సార్ గారు ఆల్రెడీ అది పైలట్ ప్రాజెక్ట్ చేశారు. వాళ్ళని ఈరోజు కలుస్తాం. 210 స్కూల్స్లో చేశారు. వాళ్ళు ఈరోజు నన్ను కలిశారు. వాజ్ వెరీ ఇన్స్పైర్డ్. సో చాలా సీరియస్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక మాట చెప్పాలంటే మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం. అధికారులు కానీ, మంత్రి కానీ, నేను కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత ఇంకేం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది చాలా నేర్చుకున్నాం. ఒకటి, మేము చేసింది ఫలించింది అనేది క్లియర్గా తెలిసింది, మీ రిజల్ట్స్ తెలిసినాయి. కొంతమందికి ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కొంతమంది కంప్లీట్ చేంజ్ వచ్చింది. అంటే ఇచ్చే మెటీరియల్ బట్టి, ఇచ్చే ప్రోగ్రామ్ బట్టి, ఓరియంటేషన్ బట్టి. సో డైరెక్షన్ కరెక్ట్ అని అర్థమైంది. కొన్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటే ఇంకా రాబోయే బ్యాచెస్, మీ తర్వాత వచ్చే బ్యాచెస్ చాలా మెరుగుపడతాయని మేము అనుకుంటున్నాం. వాళ్ళకి ఒక అవకాశం వస్తుందని అనుకుంటున్నాం. దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మీ సక్సెస్ ప్రభుత్వంతో పాల్పంచుకుంటాం, మీ అందరం కూర్చుని ఉంటాం అనేది నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ముందు ముందు మీరు ప్రయోజకులుగా మారాలి. మీ కెరియర్ యూ షుడ్ డ్రీమ్ బిగ్, ఎయిమ్ హై. కానీ ఎక్కడి నుంచి మొదలైందో మర్చిపోకూడదు, ప్రభుత్వం ఏం చేసిందో మర్చిపోకూడదు. పార్టీలు, రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటే శాశ్వతం కాదు, కానీ ప్రభుత్వం అనేది శాశ్వతం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు శాశ్వతం. ఈరోజు నిమ్మకూరు స్కూల్ గురించి మాట్లాడడం, మెటీరియల్ గురించి మాట్లాడడం, మిడ్ డే మీల్స్ గురించి మాట్లాడడం. సో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు అనేది శాశ్వతం. అది సక్రమంగా నడిపించాలి, ముందలు తీసుకెళ్లాలని మాకు అర్థమైంది. చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని మాకు అర్థమైందని మీ అందరికి తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీకు, మీ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. ఇప్పుడు ఎట్లా చేద్దాం ఫెలిసిటేషన్? ఒక్కొక్కరిని పిలిచి తల్లిదండ్రులు రమ్మంటారా? ఓకే, ఓకేనమ్మా, చెప్పమ్మా. మన మున్సిపాలిటీ చెప్తాలి. కుప్పం కాదని నేను ఎట్లా అంటా చెప్పు. బాబు గారు కొడతారు నేను. My name is V. Sushmita, sir. I'm from Kuppam. I secured 976 out of 1000 in OA, Office Assistantship, from Government Vocational Junior College. Sir, today my question is, I need to ask you, so India's toughest exam is Union Public Service Commission, UPSC, and the National Eligibility Cum Entrance Test, NEET. So UPSC is for civil servants like IAS, IPS, IRS, IFS, and NEET is for doctors. So according to this, sir, who will make India proud, doctors or civil servants? ఓకే, విజయ్ సార్ వైఫ్ ఇస్ ఎ డాక్టర్. సో మీరు ఇంటికి వెళ్ళి అడగాలి, అది డివోర్స్ వచ్చేస్తుంది ఈ దెబ్బకి. నో, వెరీ గుడ్ క్వశ్చన్. నో అమ్మా, దేర్ ఇస్ నథింగ్. ఈరోజు ఐఏఎస్ఎల్ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి,
లేదంటే ఉపాధ్యాయులు కానివ్వండి, ఆల్ ఆఫ్ అస్ ఫార్మ్ అ ఫ్యాబ్రిక్. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు వర్క్ టుగెదర్. ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనేది కాదు. సమాజంలో మనందరికీ కీలకమైన పాత్ర ఉంది. మీరు అడగాల్సింది వీళ్ళు బాధ్యతలు మీరు నెరవేర్చుతున్నారు లేదా అనేది ఐ థింక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ కుడ్ బి యాజ్ అ పొలిటీషియన్, ఇట్ కుడ్ బి యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ యాజ్ అ డాక్టర్. ఎండ్ ఆఫ్ ది డే డిఫరెంట్ పీపుల్ చూస్ డిఫరెంట్ ట్రెజెక్టరీస్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడిగా పిహెచ్డీ ఎందుకు చేశారు సార్ అని. అడిగితే ఐఏఎస్ అవ్వాలనుకున్నా, మనకి ఎటుకో మార్కులు రావు కదా, పిహెచ్డీ చేస్తే బెటర్ కదా అనుకున్నాడు. కానీ ఈరోజు చూడండి, ఆయన 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. he took a different trajectory. బట్ ముఖ్యమంత్రి 4వ సారి అయ్యానన్న కంప్లేసెన్సీ ఆయనలో లేదు. ఇప్పుడు 75 సంవత్సరాల వయసు ఆయనకి. ఇంకొక 5 రోజుల్లో 75 సంవత్సరాలు. అలసట లేదు, మా అందరికి ఉంటుంది తప్ప ఆయనకి అసలు ఉండదు. ఆయన ఫీల్డ్కి వెళ్తారు, కుర్రోడ్లా పరిగెడతారు. వరదల్లో మీరు చూశారు, జేసీబీలు ఎక్కి వెళ్ళిపోతాడు ఆయన, ఎవరి కోసం ఆగరు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేమో, డిఫరెంట్ పీపుల్ చూస్ డిఫరెంట్ ట్రెజెక్టరీస్, బట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ చూస్ టు బి నంబర్ 1 ఇన్ అవర్ ఫీల్డ్. ఇప్పుడు నేను రాజకీయ నాయకుడే, నా లక్ష్యం ఏంటి, నేను ఏ బాధ్యత ఇచ్చినా నంబర్ 1 చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం నాది బాధ్యత. నేను పనిచేశాను. ఎందుకు 1 కోటి మంది ఎందుకు సభ్యత్వం తీసుకోలేరనే ఒక డైరెక్షన్ పెట్టుకుని, నాకు టెక్నాలజీ ఏం చేయాలి, పేమెంట్ గేట్వే ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అవి వర్క్డ్. సేమ్ థింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్. ఐ వాంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ టు బి నంబర్ 1 నాట్ ఇన్ ఇండియా బట్ ఈవెన్ గ్లోబలీ రినౌండ్. అది సాధించాలంటే ఏం చేయాలి? సో అట్లా ఐఏఎస్ అధికారులు కానివ్వండి, లేదంటే రేపు డాక్టర్ అవ్వాలని చాలా మందికి ఇక్కడ కోరిక ఉంది. వాళ్ళు చూసిన ఫీల్డ్లో నంబర్ 1 ఉండాలి. ఈరోజు నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారమ్మా, హైదరాబాద్లో ఏఏజీ హాస్పిటల్, పద్మ విభూషణ్ వచ్చింది సార్కి. హీఈస్ ద వరల్డ్ రినౌండ్ డాక్టర్ ఇన్ గ్యాస్ట్రిక్, వరల్డ్ రినౌండ్. గురువు గారు నేను ఎప్పుడు కలిసినా ఫ్లైట్లోనే కలుస్తాను నేను. నిజంగా చెప్పా, ఇది మీ సక్సెస్ కాదు, పాప ఆంటీ భరించింది మిమ్మల్ని ఇన్ని దశాబ్దాలని. ఎందుకంటే ఆయన ఇంట్లో ఉండరు, ఎప్పుడు ఫ్లైట్లో ఉంటారు నాగేశ్వర రెడ్డి గారు. హీఈస్ నంబర్ 1 ఇన్ గ్యాస్ట్రిక్. సో దానికి ఏంటంటే ఆ సాక్రిఫైస్ చేశారు, ఆ కమిట్మెంట్తో పనిచేశారు. అది మనం మర్చిపోకూడదు. సో దెర్ ఇస్ నో వన్ హూస్ బెటర్, హూస్ గ్రేటర్, ఆర్ ఇట్స్ ఆల్ అబౌట్ హూ ఇస్ బెస్ట్ ఇన్ దర్ ఫీల్డ్. Please like, share and subscribe Sneha TV.